నేను ఇచ్చిన హోంవర్క్ లేకుండా డౌట్స్ ఉన్నాయమ్మా? ఓకే. సో ఇలస్ట్రేషన్ నెంబర్ 11 ఓపెన్ చేయండి. ఇలస్ట్రేషన్ నెంబర్ 11. 9 వరకు ఉన్నాయి సార్. మణికంఠ చెప్పు. 9 వరకు ఉన్నాయి సార్ ఇలిస్ట్రేషన్స్. ఏదమ్మా? ఇలిస్ట్రేషన్స్ 9 వరకు ఉన్నాయి సార్. సారీ, అది ఇలస్ట్రేషన్ 9 లాస్ట్ వన్. అంటే నా దాంట్లో ఎక్స్ట్రా 10 సమ్స్ ఉన్నాయి, అవి మీకు తీసేయనమాట. సో ఇలస్ట్రేషన్ నెంబర్ 9 లాస్ట్ సమ్. A and B, 2 partners of a firm ఉంది కదా అది. సో చదువుతాను చూడమ్మా. A and B, 2 partners of a firm have drawn the following amounts from the firm in the year ending 31st March 2015. సో ఏం చేశారంట, A and B ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారంట. ఫర్మ్ నుంచి ఈసారి డ్రాయింగ్స్ ఇస్తున్నారు. ఓకేనా? సో ఈసారి ఏంటి, ఫర్మ్ కి ఈ పార్ట్నర్స్ కి ఉండే డీలింగ్స్ అనమాట. సో ఏ ఎప్పుడెప్పుడు తీసుకున్నాడు, 1st జూలై అని తీసుకున్నాడు, 30th సెప్టెంబర్న, 1st నవంబర్, 28th ఫిబ్రవరి. ఏంటి ఇవన్నీ ఏ చేసిన డ్రాయింగ్స్. అలాగే 12th జూన్ 1000, 11th ఆగస్ట్ 500, 9th ఫిబ్రవరి 400, 7th మార్చ్ 900. ఓకేనా? నెక్స్ట్ అమ్మా, ఇంట్రెస్ట్ at 6% per annum is charged in all drawings. Calculate interest chargeable by using ordinary system and average due date system. Assume 1 year is equal to 365 days. ఓకేనా? సో ఆర్డినరీ సిస్టమ్ అంటే మనం రెగ్యులర్ గా ఎప్పుడు చేస్తాం కదా, ఆ సిస్టమ్ లో ఇంట్రెస్ట్ ఫైండ్ చేయండి. అలాగే యావరేజ్ డ్యూ డేట్ కూడా ఫైండ్ చేయండి. ఫైండ్ చేసి రెండింటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా రెండు ఒకటేనా అనేది మనం ఫైండ్ చేసి చెప్పాలి వాడికి. సో ఫస్ట్ మనకి ఆర్డినరీ సిస్టమ్ కన్నా యావరేజ్ డ్యూ డేట్ బాగా తెలుసు కాబట్టి, బాగా నేర్చుకున్నాం కాబట్టి ఫస్ట్ యావరేజ్ డ్యూ డేట్ చేద్దాం. యావరేజ్ డ్యూ డేట్ ఫర్ పార్ట్నర్ ఏ చేద్దాం. ఓకేనా? పార్ట్నర్ ఏ. సో మణికంఠ చెప్పమ్మా ఏముంటాయి. డేట్ ఎప్పుడు, డేట్స్ ఎప్పుడు చెప్పి ఫస్ట్ లైన్ గా. 1st జూలై సార్. 1st జూలై, 30th సెప్టెంబర్, 30th సెప్టెంబర్, 1st నవంబర్, 1st నవంబర్, 28th ఫిబ్రవరి, 28th ఫిబ్రవరి. ఓకేనా? నెక్స్ట్ అమౌంట్స్ 500, 500, 800, 800, 1000, 1000, 400. 400. అమ్మా మీరు వీటికి డ్యూ డేట్స్ అడగకూడదు, ఎందుకంటే Yes, డ్యూ sir. డేట్స్ అనడానికి ఇది బిల్స్ కాదు, ట్రాన్సాక్షన్స్ కాదు. అంటే Yes, sir. నార్మల్ అవుట్ సైడ్ పర్సన్ ట్రాన్సాక్షన్స్ కూడా కాదు. ఇది ఏంటి, ఇన్నర్ Drawings. పర్సన్ డ్రాయింగ్స్ చేశాడు. Yes, sir. ఇప్పుడు పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంది, ఎప్పుడు క్లోజ్ చేస్తామో బుక్స్ 31st మార్చ్ సార్. అప్పుడు చూసుకోవాలన్నమాట. డ్యూ డేట్ అదే ఇంకా. అర్థమవుతుందా? అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫర్ ఎగ్జాంపుల్ 1st జూలై అని డ్రాయింగ్ చేశాడు. 1st జూలై డ్రాయింగ్ చేసాడు అంటే నార్మల్ గా ఎన్ని మంత్స్ వాడుకున్నట్టు, జూలై నుంచి 31st మార్చ్ వరకు ఆ అమౌంట్ ని వాడుకున్నట్టే వాడు. Yes, sir. ఆ పీరియడ్ మనం ఏం ఫైండ్ చేస్తాం, ఇంట్రెస్ట్ ని ఫైండ్ చేస్తాం. సో దీని డ్యూ డేట్స్ ఉండవు, అంటే డ్యూ డేట్స్ రాయలేదు. సో డేట్స్, అమౌంట్స్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ బేస్ డేట్. అవును, బేస్ డేట్ ఏం తీసుకుందాం అమ్మా? 1st జూలై తీసుకున్నాం. 1st జూలై తీసుకుందాం. సో 0. 1st జూలై నుంచి 30th సెప్టెంబర్ ఎన్ని రోజులు? డేస్ వద్దు, మంత్స్ చెప్పండి. 3 months సార్. 3 months. సో 3 మంత్స్ ఎందుకు చెప్పామంటే, ఇక్కడ మార్చ్ నెంబర్ ఆఫ్ డేస్ కాదు, నెంబర్ ఆఫ్ మంత్స్ ఎందుకు చెప్పామంటే, ఒకసారి చూడండి ఏ చూడండి. ఏ ఎప్పుడు ప్రతిసారి కూడా 1st జూలైనా 30th సెప్టెంబర్ అంటే మంత్ ఎండింగ్ కానీ మంత్ స్టార్టింగ్ లో కానీ తీసుకున్నాడు. అదే బి చూడండి ఒకసారి, బి ఎప్పుడు తీసుకున్నాడు? మధ్యలో తీసుకున్నాడు సార్. బి ఏమో నెంబర్ ఆఫ్ డేస్ తీసుకున్నాడు. కాబట్టి అవి నెంబర్ ఆఫ్ డేస్ ఫైండ్ చేద్దాం. ఇది ఎగ్జాక్ట్ గా మంత్లీ తీసుకున్నాడు కాబట్టి ఐదర్ ఎండింగ్ లేదా బిగినింగ్ కాబట్టి ఇవి మంత్ తీసుకుందాం. ఓకేనా? ఓకే సార్. 30th సెప్టెంబర్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 4. జనవరి. ఎప్పుడు క్లోజ్ అవుతుంది ఇది?
చూడు ఒకసారి 31st March 31st 2015. మార్చ్ అంట. అంటే ఎన్ని మంత్స్? ఫస్ట్ జూలై నుంచి 1st July. ఫస్ట్ జూలై నుంచి Yes, sir. తర్వాత 3 months సెప్టెంబర్ కి 3 మంత్స్. నవంబర్ కి 4 సార్. 4. 28 ఫిబ్రవరికి 8 సార్. 8. ఓకేనా? నెక్స్ట్ ప్రోడక్ట్ 0 ప్రోడక్ట్ 0 2400 2400 4000 4000 3200 3200. ఓకేనా? అమౌంట్ స్టార్ట్ ఎంతమ్మా? 2700 2700. ప్రోడక్ట్ టోటల్ ఎంత? 9600 9600. ఓకేనా? సో యావరేజ్ డ్యూ డేట్ ఈజ్ ఈక్వల్ టు బేస్ డేట్ ఎంతమ్మా? ఫస్ట్ జూలై July ప్లస్ ఆర్ మైనస్ 9600 డివైడెడ్ బై 2700. అంతేనా? ఎస్ సార్. 35.5 వచ్చింది సార్. 36 సార్. ఫస్ట్ జూలై ప్లస్ ఆర్ మైనస్ 30 అలా వచ్చిందా? 9600 డివైడెడ్ బై 2700 3.5 వచ్చింది నాకు. ఎస్ సార్. 3.5 సార్. 3.5 ఏంటిది? 3.5 మంత్స్ సార్. ఇన్ మంత్స్ మనం ఏం తీసుకున్నాం ఇక్కడ? నెంబర్ ఆఫ్ తీసుకున్నాం మంత్స్ సార్. తీసుకున్నాం కాబట్టి Yes, sir. 3.5 మంత్స్. మంత్స్ అన్నమాట. ఓకేనమ్మా? సో 3.5 3 మంత్స్ 15 days కి ఎప్పుడు వచ్చిందో చూడమ్మా. ఫస్ట్ జూలై నుంచి October 17 సార్. అక్టోబర్ 17th. ఎలా చెప్పు అక్టోబర్ 17th అని? ఈ 15 days ఫస్ట్ జూలై సార్. జూలై ఎంత వస్తుందమ్మా? ఎస్ సార్. జూలై అంతా ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ 3 months అయింది సార్. సెప్టెంబర్ 30కి తర్వాత 15 days సార్. 15 days. అక్టోబర్ హలో హలో సో అక్టోబర్ 15th అనుకోవచ్చమ్మా యావరేజ్ డ్యూ డేట్. మనం ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే క్యాలిక్యులేటర్లో 3.556 ఏదో వచ్చింది. మనం అవన్నీ తీసేసి 3.5 చేస్తున్నాం ఎగ్జాక్ట్ గా. సో అందుకే ఇది కూడా 3.5 ఎగ్జాక్ట్ చూసుకుంటే అక్టోబర్ 15th. ఓకేనా? సో మళ్ళీ అక్టోబర్ 15th నుంచి ఇంట్రెస్ట్ ఫైండ్ చేద్దాం అమ్మా. ఇంట్రెస్ట్ మణికంటే ఉన్నావా అమ్మ? నా వాయిస్ వినిపిస్తుందా? రాఘవేంద్ర వాయిస్ వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది. ఓకే. సో ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ చేస్తాం మనం? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఫైండ్ చేస్తామమ్మా? యావరేజ్ డేట్ ఎప్పుడు వచ్చింది? అక్టోబర్ 15th వచ్చింది. బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాం? 31st మార్చ్ క్లోజ్ చేస్తున్నాం. అవునా? అంటే అక్టోబర్ 15 నుంచి 31st మార్చ్ అంటే ఎన్ని మంత్స్ వస్తుంది? అక్టోబర్ 15 టు నవంబర్ 15, నవంబర్ 15 టు డిసెంబర్ 15, డిసెంబర్ 15 టు జనవరి, జనవరి 15 టు ఫిబ్రవరి, ఫిబ్రవరి టు మార్చ్ 15. మళ్ళీ అక్కడ 15 days ఉన్నాయి. సో టోటల్ ఎలా తీసుకోవచ్చు గ్యాప్? 5.5 months. అంటే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా చేస్తాం? 2700 ఇంటూ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడు? 6/100 ఇంటూ 5.5 బై మంత్స్ లో తీసుకున్నాం కదా, 12 months. సో ఎంతది? 2700 ఇంటూ 6% ఇంటూ 5.5 డివైడ్ బై 12 ఈజ్ ఈక్వల్ టు నాకు 74.25 అంటే అప్రాక్సిమేట్లీ 74. ఓకేనా? ఇప్పుడు నార్మల్ దాంట్లో చేద్దామా? పార్ట్నర్ ఏకి నార్మల్ దాంట్లో. రాఘవేంద్ర సార్ నార్మల్ సిస్టమ్ లో చేద్దాం అనుకుంటున్నాం కదా.
ఫస్ట్ నార్మల్ సిస్టమ్ ఫర్ ఏ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు తీసుకున్నాడు అమ్మాడు? 1st July. జూలై అంటే ఎంత అమౌంట్ తీసుకున్నాడు? 500. 500 ఇంటూ జూలై నుంచి 31st మార్చ్ ఎన్ని మంత్స్? 9 months, sir. 9/12 ఇంటూ ఎంత పర్సెంటేజ్? 6%. 6/100 ఎంతో ఫైండ్ చేసి చెప్పు. నెక్స్ట్ సెకండ్ వన్ మళ్ళీ That makes మిగతా వాళ్ళు ఫైండ్ చేయండి అమ్మా ఆ ఈక్వేషన్. రాఘవేంద్ర చెప్పమ్మా. 800 ఇంటూ నెక్స్ట్ ఇప్పుడు సెప్టెంబర్ నుంచి 31st మార్చ్ అంటే ఎన్ని రోజులు? 6 ఎన్ని months, మంత్స్? sir. 6/12 ఇంటూ 6%. 6%. అదెంత ఫైండ్ చేయాలి? నెంబర్ 3 నెక్స్ట్ ఎంతమ్మా? First 1000 1000, sir. ఇంటూ ఎన్ని 5 by మంత్స్? 12 నవంబర్ నుంచి 5/12 ఇంటూ 6/100. ఫోర్త్ ఎప్పుడమ్మా? 400 into 400 ఇంటూ 1/12 1/12 ఇంటూ 6/100. 6/100. సో చెప్పండి అమ్మా. ఫస్ట్ దానికి ఇంట్రెస్ట్ ఎంత? క్యాల్కులేట్ చేయండి. 500 ఇంటూ 9/12 ఇంటూ 6%. 22.5 వచ్చింది నాకు. నెక్స్ట్ 800 ఇంటూ 24, sir. 24, sir. 24 అమ్మా. నెక్స్ట్ థర్డ్ వన్ 25, sir. 25 అమ్మ. నెక్స్ట్ 400 ఇంటూ 1/12 ఇంటూ 6%. 2 అమ్మ. 2, sir. 2, sir. సో ఇవన్నీ యాడ్ చేయండి. 74 వస్తుంది. అంటే 73.5 వచ్చింది 0.5 వల్ల. 73.5 అంటే అప్రాక్సిమేట్లీ ఎంత? 74. సరిపోయిందా లేదా? రెండుని దగ్గరగా అమ్మ. అర్థమైందా లేదా? రాఘవేంద్ర అర్థమైంది ఎలా చేయాలో? Yes, sir. Adil. పార్ట్నర్ బి హోంవర్క్ చేస్తారా? పార్ట్నర్ బి యావరేజ్ డ్యూ డేట్, పార్ట్నర్ బి ఆర్డినరీ సిస్టమ్. పార్ట్నర్ ఏ చేసాం కదా మనం. చేస్తాం, sir. పార్ట్నర్ బి మీరు చేస్తారా హోంవర్క్? శివ చేస్తాం, అర్థమైందా sir. నీకు సమ్ము? Yes, sir. హోంవర్క్ చేస్తావా పార్ట్నర్ బిది? Yes, sir. అంటే ఎంత గమనం కుదిరితే అంత గమనం కంప్లీట్ చేసుకుంటే ఈ రోజుతో క్లాస్ కంప్లీట్ చేద్దామని. ఇది అర్థం. ఒక పార్ట్నర్ నేను చెప్పాను, ఇంకో పార్ట్నర్ మీరు చేయగలరు కదా. Yes, sir. యజ్ఞేష్ అర్థమైందా నీకు? Yes, sir. రమ్య అర్థమైందమ్మా? ఆర్డినరీ సిస్టమ్, యావరేజ్ డ్యూ డేట్. సో మానస Sir. చెప్పమ్మా. ఇప్పుడు యావరేజ్ డ్యూ డేట్ కి నార్మల్ సిస్టమ్ కి ఇంట్రెస్ట్ లైన్ డిఫరెన్స్ ఉంటుందా ఏం ఉండదా? ఏముండదు, sir. యావరేజ్ డ్యూ డేట్ లో అంత ఇంట్రెస్ట్ ఏదో వచ్చిందో నార్మల్ సిస్టమ్ లో కూడా అంతే ఇంట్రెస్ట్ రావాలి. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ అమ్మ. నెక్స్ట్ 8th సమ్ ఓపెన్ చేయండి. 8th సమ్ ఓపెన్ చేయండి. హెడ్డింగ్ పెట్టండి అమ్మా. 8th సమ్ కన్నా ముందు హెడ్డింగ్ పెట్టండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ యావరేజ్ డ్యూ డేట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ యావరేజ్ డ్యూ డేట్ where amount is repaid in installments. Calculation of average due date where amount is repaid in installments. ఓకేనా? సో ఏంటంటే ఇప్పుడు వరకు కూడా మనం ఏం చేస్తాం, డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ చేసి పేమెంట్ ఒక రోజు చేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ ఎప్పుడు రాదా అని చూసాం. ఈసారి ఏంటంటే అమౌంట్ ఒకసారి తీసుకుంటాం, పేమెంట్స్ ఏం జరుగుతున్నాయంట, డిఫరెంట్ డేట్స్ లో పేమెంట్స్ జరుగుతుందంట. అప్పుడు యావరేజ్ డ్యూ డేట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా? సో క్యాలిక్యులేషన్ ఆఫ్ యావరేజ్ డ్యూ డేట్ వేర్ అమౌంట్ ఈజ్ రీపేడ్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ కి కొత్తగా ఇంకొక ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. సో యావరేజ్ డ్యూ డేట్ ఫర్ amount paid in installments. Average due date for amount paid in installments. ఓకేనా? సో అందులో యావరేజ్ డ్యూ డేట్ ఈజ్ ఈక్వల్ టు డేట్ ఆఫ్ లోన్. అంటే మీరు ఎప్పుడు అమౌంట్ తీసుకున్నారు చెప్పారు కదా, ఒకసారి తీసుకుంటామని. సో ఆ డేట్ ప్లస్
sum of days or months or years from the date of lending to the repayment of each installment divided by number of installments. ఏంటి యావరేజ్ డ్యూ డేట్ ఈజ్ ఈక్వల్ టు డేట్ ఆఫ్ లోన్ ప్లస్ సమ్ ఆఫ్ అంటే ఏంటి మొత్తాన్ని యాడ్ చేయాలంటే ఏంటి సమ్ ఆఫ్ డేస్ ఆర్ మంత్స్ ఆర్ ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ లెండింగ్ టు ద రీపేమెంట్ ఆఫ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ ఉంటే అది. సో ఈ ఫార్ములాని ఈ సమ్ లో ఎలా యూజ్ చేస్తాం చూద్దాం. ఓకేనా? రఘురామ్ ఒకసారి చదవమ్మా ఇల్లస్ట్రేషన్ 10. 10,000 lent by Das Bros to Kumar and Sons on 1st January 2011 is ఎప్పుడమ్మా ఎప్పుడు? repayable 1st January 2011. సో ఫార్ములా డేట్ ఆఫ్ లోన్ ఎప్పుడు రావాలి? 1st January 2011 ప్లస్ చదవం నెక్స్ట్. Is repayable in 5 equal installments commencing on installments 1st January 2012. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్? 5 equal installments. సో ఫార్ములాలో డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ అంటే ఎంత రాయాలి? 5. నెక్స్ట్. Find the average due date and calculate interest at 5% per annum, which Das Bros will recover from Kumar and Sons. ఓకే. సో ఏమన్నాడు? 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు. అప్పుడు సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ అంటే ఏంటమ్మా? నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ 5. సమ్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? టోటల్ ఎన్ని ఇన్స్టాల్మెంట్స్? 1 2 3 4 5 ఇన్స్టాల్మెంట్స్. వీటి యొక్క సమ్ అంటే 1 + 2 + 2 + 3 3 + 4 4 + 5. టోటల్ ఎంత? 1/1/2011 ప్లస్ 15/5. 15/5 అంటే 1/1/2011 ప్లస్ ఎన్ని ఇయర్స్? మరి ఇక్కడ ఏం తీసుకున్నాం? ఇయర్స్ గా తీసుకున్నాం. ఇయర్స్ తీసుకున్నాం కాబట్టి 3 years. అదే మంత్స్ తీసుకుంటే 3 months. అదే డేస్ తీసుకుంటే 3 days. అర్థమవుతుందా? ఏం తీసుకుంటే అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. చెప్పండి అమ్మా. 1/1/2011 నుంచి 3 years అంటే 11 to 12 12 to 13 13 to 14. సో 1/1/2014. అంతే కదా. అడవులు యావరేజ్ డ్యూ డేట్ అడగలేదు. ఇంకేం అడిగాడు? యావరేజ్ డ్యూ డేట్ నుంచి ఇంట్రెస్ట్ కూడా ఎంతో క్యాల్కులేట్ చేసి చెప్పమన్నాడు. ఓకేనా? చెప్పండి. ఒకవేళ మనం కానీ ఆర్డినరీ సిస్టమ్ లో పేమెంట్ చేసి ఉంటే ఎప్పుడు అయ్యింది? మనం ఎప్పుడు తీసుకున్నాం? మనం లోను 1/1/2011 తీసుకున్నాం. తర్వాత 1/1/2012 1 year అంటే 1/1/11 11 నుంచి 12 1 year. 1/1/2013 కి 2 years. 1/1/2014 కి 3 years. 1/1/2015 కి 4 years. 1/1/2016 కి 5 years. అంతేనా కదా? అంటే మనకి లాస్ట్ ఎప్పుడు? 1/1/2016 కి లాస్ట్. మనకి యావరేజ్ డ్యూ డేట్ ఎప్పుడు వచ్చింది? 14 కి వచ్చింది. ఈ గ్యాప్ ఎంత? సార్ క్వశ్చన్ లో కమెన్సింగ్ ఫ్రమ్ 1st January 2012 అన్నట్టు సార్. అవునమ్మా. 1st January నుంచి రీపేమెంట్ చేస్తాం అంటే అర్థం ఏంటి? 11 నుంచి 12 ఫస్ట్ ఇంట్రెస్ట్ యొక్క పేమెంట్ చేస్తాం. 12 నుంచి 13 సెకండ్ ఇయర్ లో పేమెంట్ చేస్తాం. ఓకేనా? కమెన్సింగ్ అంటే రీపేమెంట్ యొక్క కమెన్సింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 2012 నుంచి స్టార్ట్ అవుతుంది. అది చెప్పకపోయినా 2012 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనమ్మా? ఇప్పుడు నువ్వు జనవరి అంతా వర్క్ చేసావమ్మా. నీకు జనవరి శాలరీ ఎప్పుడు ఇస్తారు? జనవరిలో ఇస్తారా? ఫిబ్రవరిలో ఇస్తారు. అవునా? అదనమాట ఇది. చెప్పమ్మా. 2014 నుంచి 16 అంటే ఎన్ని ఇయర్స్ అని చెప్పు? 2 years సార్. 2 years. 2 years 3 years. 14 to 15 15 to 16. అంటే ఇప్పుడు చూడమ్మా. 1st January మొత్తం కూడా మనం ఏం చేస్తాం? 1st January of 2014 మొత్తం ఏం చేస్తాం? ఒక ఇంట్రెస్ట్ కడతాం. అవునా? 2015 లో సెకండ్ ఇంట్రెస్ట్ కడతాం. 2016 లో థర్డ్ ఇంట్రెస్ట్ కడతాం. అంటే ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్ కడతాం మనం?
3 3 years years. కాదు, ఇది 3 years సరిపోయిందా? 3 years 3 Yes, years sir. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇంట్రెస్ట్ ఫైండ్ చేయమంటాడు. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అమౌంట్ తీసుకున్నాం మనం? 10,000 10,000. ఇంటూ ఎన్ని ఇయర్స్ అమ్మా? ఇంటూ 3 years. 3 years వచ్చింది కదరా? Yes, 3 years. 3 years ఇంటూ 5%. పర్సెంటేజ్ ఎంత? 5%. 5/100 ఎంత వచ్చిందో చెప్పు. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1,500, sir. 1,500. 1,500. సో మీరు ఏం చేయాలంటే ఇన్స్టాల్మెంట్స్ లో కానీ మనం రీపేమెంట్ చేస్తుంటే ఒక్కసారి డబ్బులు తీసుకొని ఇన్స్టాల్మెంట్స్ లో రీపే చేస్తుంటే మీరు కొత్తగా ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. సో యావరేజ్ డ్యూ డేట్ కి టోటల్ గా ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయి? 2 ఫార్ములాస్ ఉన్నాయి. నార్మల్ ఫార్ములా ఏంటి? బేస్ డేట్ ప్లస్ ఆర్ మైనస్ టోటల్ ఆఫ్ ప్రొడక్ట్ బై టోటల్ ఆఫ్ అమౌంట్. సెకండ్ ఫార్ములా ఏంటి? డేట్ ఆఫ్ లోన్ ప్లస్ సమ్ ఆఫ్ లెండింగ్ పీరియడ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్. ఓకేనా? లెండింగ్ పీరియడ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ డేస్ అనుకో, ఎన్ని ఇన్స్టాల్మెంట్స్, మంత్స్ లో అయితే ఎన్ని మంత్స్ ఇన్స్టాల్మెంట్స్, ఇయర్స్ అయితే ఎన్ని ఇయర్స్ ఇన్స్టాల్మెంట్స్, ఆ ఇన్స్టాల్మెంట్స్ యొక్క సమ్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్. ఎవరికైనా డౌట్ ఉందమ్మా? 8th సమ్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేసాం, యావరేజ్ డ్యూ డేట్ కూడా ఫైండ్ చేసాం. సో యావరేజ్ డ్యూ డేట్ ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. అయిపోయింది చాప్టర్, అన్ని సమ్స్ చేసాం. మానస, సార్ నేను హోంవర్క్ ఇచ్చాను కానీ చేసావమ్మా? చేశాను సార్. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 చేసావా? చేశాను సార్. ఓకే. యష్ ఇంట్రెస్ట్ ఎంత? 8348 సార్. ఓకే. ఇవి ఫెయిల్ చేయమని సెకండ్ సమ్ ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2 ఫెయిల్ చేయమని చేసుకున్నావా? నేను రఫ్ గా చెప్పాను కదా. చేశాను సార్. ఓకే సార్. డౌట్ ఏముందమ్మా యావరేజ్ డ్యూ డేట్ నీకు? లేదు సార్. మనీ స్వరూప్, ఎస్ సార్. యావరేజ్ డ్యూ డేట్ చాప్టర్ అయిపోయింది. ఏమైనా డౌట్ ఉందా నీకు? నో సార్, అర్థమైంది. జాటర్ మణికంట, చేశాను సార్. డౌట్ ఏమైనా ఉందా? నో సార్. ఓకే. సాహిత్య, సార్ ఏం డౌట్ ఉందమ్మా యావరేజ్ డ్యూ డేట్? లేదు సార్. అకౌంట్ హెడింగ్ పెట్టినమ్మా, అకౌంట్ కరెంట్. సార్ ఫోర్త్ సమ్ వన్ డౌట్ సార్. ఫోర్త్ సమ్ చెప్పండి మేడం. ఫోర్త్ సమ్ డౌట్. 20th ఏప్రిల్ చెప్పారు, 1 month చెప్పారు. 23rd మే సార్ డ్యూ డేట్. ఇలస్ట్రేషన్ 4 మేడం? 4 సార్. ఓకే. ఈ ట్రాన్సాక్షన్ నెంబర్ ఎంత? 4th. ఓకే. 20th April 2016. అమౌంట్ 375. బిల్ టర్మ్ వచ్చేసి 1 month. ఓకే. 1 month చెప్పారు సార్. ఇది మేడం 1 month చెప్పారు సార్. అవును మేడం, 1 month. అది ఐసిఐ బుక్ లో 23rd మే అని సార్. అందుకని అంటే 1 month అంటే ఇది బిల్ ఇది బిల్స్ కదా మేడం. ఇవన్నీ బిల్స్ ఫాలోయింగ్ డ్యూ అన్నాడు. అంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏం చేస్తాం మనం? 3 days ఎక్స్ట్రా డేస్ యాడ్ చేస్తాం కదా, గ్రేస్ డేస్. ఓకే సార్. అంటే 1 month అంటే ఏంటి? ఏప్రిల్ నుంచి మేకి వెళ్ళింది. మే 20th రావాలి. 21, 22, 23. ఓకేనా? ఓకే సార్. ఓకే మేడం. సో ఇంక యావరేజ్ డ్యూ డేట్ ఇంకెవరికి డౌట్ లేదు అనుకుంటున్నానమ్మా. హెడ్డింగ్ పెట్టండి, అకౌంట్ కరెంట్. అకౌంట్ కరెంట్. An account current is a running statement. An account current is a running statement. An account current is a running statement of transactions. An account current is a running statement of transactions between
two parties for a given period of time, two parties for a given period of time, two parties for a given period of time, and includes interest allowed, and includes interest allowed or charged on various items, Next one, continuation. It takes the form of an ledger account. It takes the form of an ledger account. Okay na? Next para. Next para. An account current has two parties An account current has two parties. An account current has two parties. One who renders the account. 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 And the other to whom the account is rendered. An account current has two parties. One who renders the account and the other to whom the account is rendered. To whom the account is rendered. This is indicated in the heading of an account current. This is indicated in the heading of an account current, which is like the following. Which is like the following. Right number. చూడండి ఇక్కడ. A in account current. A in account current with B. అంతే. ఏంటి? Which is like the following అన్నాడు కదా, ఏంటది? A in account current with B. అంతే. క్లోజ్ చేసేయండి. Full stop. Next term. Continuation line. It implies that A is the customer. It implies that A is the customer and the account is being rendered. It implies that A is the customer and the account is being rendered to him by B. It implies that A is the customer and the account is being rendered to him by B. Next పేపర్ కి మధ్యలో రాసుకున్నామా, ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్ కరెంట్ మధ్యలో రాయండి. ఇలాగా పేపర్ కి మధ్యలో రాయండి, ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్ కరెంట్. 3 arrow marks పెట్టండి అమ్మా. ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్ కరెంట్ 3 arrow marks పెట్టండి. నెంబర్ 1 by means of interest table.
by means of interest table. Second arrow mark. By means of products. By means of products. Third arrow mark. By means of products of balances. Third arrow mark, by means of products of balances. సో అకౌంట్ కరెంట్ ప్రిపేర్ చేయడానికి 3 types లో ప్రిపేర్ చేయొచ్చమ్మా. ఫస్ట్ టైప్ ఏంటి? బై మీన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ టేబుల్. సెకండ్ టైప్ ఏమో బై మీన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. థర్డ్ టైప్ బై మీన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ బ్యాలెన్సెస్. ఓకేనా? సో ఇప్పుడు చూద్దామమ్మా అసలు ఏంటి అకౌంట్ కరెంట్ అనేది. సో 2 parties ఉన్నాయమ్మా. 2 parties ఎవరంటే పార్టీ ఏ అండ్ పార్టీ బి. పార్టీ ఏ, పార్టీ బి. ఓకేనా? పార్టీ ఏ ఎవరంటే సెల్లర్. పార్టీ ఏ ఎవరమ్మా? సెల్లర్. పార్టీ బి బయ్యర్ ఆర్ కస్టమర్. ఓకేనా? సో రాఘవేంద్ర, ఇప్పుడు పార్టీ ఏ పార్టీ బిలో సెల్లర్ అన్నాను, ఒకటి బయ్యర్ అన్నాను కదా. సో వీళ్ళిద్దరిని నువ్వు అలా చూడగానే ఎవరు డెటారు ఎవరు క్రెడిటర్ చెప్పగలవా? ఏ సెల్లర్ అని చెప్పలేదు. ఏమ్మా? వాళ్ళ రోల్ ఏంటని తెలిస్తే డేటా క్రెడిటర్ అని చెప్పొచ్చు. చెప్తున్నాను కదా, వాళ్ళు ఏ సెల్లర్ అంటున్నాను కదా. ఏ సెల్లర్ రా? బి బయ్యర్ అంటే ఏ ఎప్పుడు సెల్ చేస్తూ ఉంటాడు, బి ఎప్పుడు బై చేస్తూ ఉంటాడు. ఏ ఎవరు? క్రెడిటర్. బి ఎవరు? డేటార్. అర్థమైందా? ఓకే, ఇది ఇంపార్టెంట్ అమ్మా, అందుకే నేను అడిగాను. ఓకేనా? సో ఏ అనేవాడు క్రెడిటర్, బి అంటే డేటార్. అలా చూసి చెప్పేయచ్చు, దానికి మళ్ళీ పెద్ద లాజిక్లు రాకెట్ సైన్స్ అక్కర్లేదు. వీడు సెల్లర్ అని చెప్పాం, వీడు బయ్యర్ అని చెప్పాం. సో ఏ క్రెడిటర్ అయ్యాడు, బి డేటార్ అయ్యాడు. ఓకే, నెక్స్ట్ ఏకి బికి ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయమ్మా. ఏ బికి గూడ్స్ అమ్ముతాడు. ఓకేనా? ఆన్ క్రెడిట్. ఓకేనా? ఆన్ క్రెడిట్ అయితేనే ఇంపార్టెంట్, ఆన్ క్యాష్ అయితే ఈ చాప్టర్ ఉండదు. ఆన్ క్రెడిట్. బి ఏం చేస్తాడు? క్రెడిట్ కి తీసుకొని టైం తీసుకుంటాడు, 2 months 3 months టైం తీసుకుంటాడు, నేను పేమెంట్ చేస్తా అని చెప్తాడు. పేమెంట్ కానీ చేయకపోతే ఇంట్రెస్ట్ వస్తుంది. బాగానే ఉంది. ఏమో మళ్ళీ బి కూడా టైం బాగుండి బి కూడా ఏం చేయొచ్చు? ఏకి గూడ్స్ అమ్మచ్చు, ఆన్ క్రెడిట్. ఏ కూడా ఏం చేస్తాడు? టైం తీసుకుంటే ఆ టైంలో పేమెంట్ చేస్తాడు, పేమెంట్ చేయలేకపోతే ఇంట్రెస్ట్ పే చేస్తాడు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ మధ్య జరిగిన ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు జరిగినాయి, డ్యూ డేట్ ఎప్పుడు వచ్చింది, ఏ బికి ఎంత అమౌంట్ కట్టాలి అలాంగ్ విత్ ఇంట్రెస్ట్, ఆర్ బిఏకి ఎంత అమౌంట్ పే చేయాలి అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ అనేది మనం ఫైండ్ చేసేది ఎక్కడంటే ఈ అకౌంట్ కరెంట్ లో. మరి ముందు చాప్టర్ ఏం చేసాం? ముందు చాప్టర్ కూడా సేమ్ కొంచెం ఇలాగే ఉంటుంది కదా. అది కూడా అక్కడ కూడా ఏంటి, ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటే మనం ఇంట్రెస్ట్ రాకుండా ఉండడానికి, ఇద్దరికి ఇంట్రెస్ట్ రాకుండా ఉండడానికి ఏమో యావరేజ్ డ్యూ డేట్ ఫైండ్ చేసాం. అంతకన్నా ముందు అయితే ఇంట్రెస్ట్ తీసుకున్నాం, ఇంట్రెస్ట్ వాడికి ఇచ్చాం, అలో చేసాం. డ్యూ డేట్ దాటేస్తుంటే ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నాం. అవునా? సో రాఘవేంద్ర, ఆ యావరేజ్ డ్యూ డేట్ కాన్సెప్ట్ కి అకౌంట్ కరెంట్ కాన్సెప్ట్ నీకేం డిఫరెన్స్ కనిపించింది? ఇప్పుడు నేను చెప్పాను కదా, నీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అసలు? అకౌంట్ కరెంట్ ట్రాన్సాక్షన్ ఈ కాన్సెప్ట్ అర్థమైందా? అకౌంట్ కరెంట్ అర్థమైంది, యావరేజ్ డ్యూ డేట్ కూడా అర్థమైంది కదా. రెండు ఒకలాగే అనిపిస్తున్నాయా? రెండు ఒకలా అనిపించట్లేదు నీకు? ఏం డిఫరెన్స్ ఉందా?
ఎలా అనిపిస్తుంది సార్? ఒకేలా అనిపిస్తుంది. అక్కడ కూడా మనం ఏం చేస్తాం, అక్కడ కూడా 2 పార్టీస్ ఉంటారు. 2 పార్టీస్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగితే ఆ ట్రాన్సాక్షన్ ఇంట్రెస్ట్ రాకుండా ఉండడానికి యావరేజ్ డ్యూ డేట్ ఫైండ్ చేసాం. ఇక్కడ కూడా ఏంటి 2 పార్టీస్ ఉంటున్నారు, వీళ్ళ మధ్య కూడా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ ఉంటుందంట. ఆ ఇంట్రెస్ట్ అలాంగ్ విత్ అమౌంట్ ఎంత పే చేయాలి మనం ఫైండ్ చేస్తాం. డిఫరెన్స్ ఎవరికైనా అర్థమైందా? ఒకేలా ఉన్నాయి, ఓకే, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, కానీ ఒక డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ ఏంటంటే యావరేజ్ డ్యూ డేట్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అంటే, నేను ఇంట్రెస్ట్ కట్టకుండా ఉండడానికి, ఏ డేట్ ని పేమెంట్ చేస్తే ఇంట్రెస్ట్ కట్టకుండా ఉంటానో చూసుకుని ఆ రోజులు కట్టేస్తాను. అది యావరేజ్ డ్యూ డేట్. ఓకేనమ్మా? ఆ రోజు కట్టకపోతే, ఆ రోజు నేను కట్టకపోతే లేట్ అవుతుంటే ఇంట్రెస్ట్ ఎంతో ఫైండ్ చేసి ఎలాంగ్ విత్ ఇంట్రెస్ట్ నేను పేమెంట్ చేసేది అకౌంట్ కరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నా బిజినెస్ లో నేను యావరేజ్ డ్యూ డేట్ ఎవరి చేత అడగలేదమ్మా. నాకు యావరేజ్ డ్యూ డేట్ అనే కాన్సెప్ట్ ఉన్నదని నాకు తెలియదు. అప్పుడు ఏం చేస్తాను, నేను డ్యూ డేట్స్ ని పే చేయాలి, చేయలేకపోయాను. డ్యూ డేట్స్ ని పే చేయలేకపోయాను. పే చేయలేకపోతే నాకు ఏమవుతుంది, ఇంట్రెస్ట్ పడుతుంది. అప్పుడు నేను ప్రతి ట్రాన్సాక్షన్ కి నేను ఏం చేయాలి, ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి అనేది ఫైండ్ చేసుకోవాలి త్రూ అకౌంట్ కరెంట్. అలాగే రిసీవర్ ఏం చేస్తాడు, బోల్డ్ ట్రాన్సాక్షన్ జరిగిన బోల్డ్ ట్రాన్సాక్షన్స్ లోని నాకెంత ఇంట్రెస్ట్ రావాలి, ఆడేమో డ్యూ డేట్కి ఇవ్వలేదు, యావరేజ్ డ్యూ డేట్ టైంకి ఇవ్వలేదు. యావరేజ్ డ్యూ డేట్ టైంకి ఇచ్చేస్తుంటే గొడవే లేదు, నో ప్రాఫిట్ నో లాస్, హ్యాపీగా ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకుంది నువ్వు. ఇప్పుడు అలా కాదు, ప్రిన్సిపల్ అమౌంట్ తో పాటు ఏముంటది ఇక్కడ, ఇంట్రెస్ట్ కూడా తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి, పైగా ఒక ట్రాన్సాక్షన్ కాదు, డిఫరెంట్ ట్రాన్సాక్షన్ జరిగితే అన్ని ట్రాన్సాక్షన్స్ కి ఇంట్రెస్ట్ మళ్ళీ. సో అవన్నీ కూడా తీసుకొచ్చి ఒక చోట చేస్తే దాన్ని అకౌంట్ కరెంట్ అంటారు. ఆ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ కి అన్ని కలిపేసి ఒక యావరేజ్ డ్యూ డేట్ ఫైండ్ చేస్తే ఆ రోజు నో ప్రాఫిట్ నో లాస్, ఎవరు కూడా ఇంట్రెస్ట్ కట్టక్కలేదు, ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకోకలేదు. ఆ కాన్సెప్ట్ ఏమో యావరేజ్ డ్యూ డేట్ కాన్సెప్ట్. ఒకవేళ అది మిస్ అయితే, లేకపోతే అది ఫాలో అవ్వకపోతే అప్పుడు ఫాలో అవుతుంది ఏంటి, అకౌంట్ కరెంట్. ఇప్పుడు అర్థమైంది రాఘవేంద్ర డిఫరెన్స్? ఎస్ సార్. సో ఈ చాప్టర్ లో మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం కన్నా కాన్సెప్ట్ మ్యాక్సిమం దగ్గరగా యావరేజ్ క్యాలిక్యులేషన్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అవన్నీ యావరేజ్ రేట్ లాగా ఉంటాయి. మీరు మెయిన్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హెడ్డింగ్ అమ్మా. హెడ్డింగ్ మార్క్స్ ఉంటాయి ఈ చాప్టర్ లో, హెడ్డింగ్ కూడా మార్క్స్ ఉంటాయి. ఓకేనా? సో విజయ్ రఘురామ్, ఎస్ సార్. ఇలస్ట్రేషన్ నెంబర్ 1 ఓపెన్ చేయము ఒకసారి నీ బుక్స్ లో. ఎస్ సార్. దానికి హెడ్డింగ్ ఉంది చూడు. శ్యామ్ ఇన్ అకౌంట్ కరెంట్ విత్ నాథ్ బ్రదర్స్, అది ఎలా వచ్చిందో ఇంట్రెస్ట్ టు 1st February. ఆ హెడ్డింగ్ శ్యామ్ ఇన్ అకౌంట్ కరెంట్ విత్ నాథ్ బ్రదర్స్ ఎలా వచ్చిందో అది కరెక్టో కాదో చూసి ఆ తర్వాత మిగతా సమ్ముని కరెక్షన్ చేస్తాడు. అర్థమవుతుందా? ఎస్ సార్. ఇలస్ట్రేషన్ నెంబర్ 2 ఓపెన్ చేయి. పేజ్ నెంబర్ 6.1.4 6.154 లో చూడు. ఎస్ సార్. చదువు. మిస్టర్ పాల్ ఇన్ అకౌంట్ కరెంట్ విత్ మిస్టర్ సింగ్. ఇలస్ట్రేషన్ 3. ఏ హాల్డర్ ఇన్ అకౌంట్ కరెంట్ విత్ మిస్టర్ ఎస్ దాస్ గుప్తా. ఈ హెడ్డింగ్స్ ఎలా వచ్చినాయో అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ హెడ్డింగ్స్ రాయడం వస్తే సగం ఆ హెడ్డింగ్ కి సపరేట్ మార్కులు. మీకు ఆన్సర్ కరెక్ట్ వచ్చిందో కూడా చూడదు, హెడ్డింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా? సో హెడ్డింగ్ ఎలా రాయాలంటే చెప్తాను చూడండి. ఎవరు సెండ్ చేస్తారు? అకౌంట్ కరెంట్ will be sent by debtor. Account current will be sent by debtor. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అకౌంట్ కరెంట్ will be received by sent by debtor. అయితే రిసీవ్డ్ ఎవరు రిసీవ్ చేసుకుంటారమ్మా? క్రెడిటర్. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? సో హెడ్డింగ్ ఎలా రాయాలంటే ఫస్ట్ డెటార్ ఇన్ అకౌంట్ కరెంట్ విత్ క్రెడిటార్. ఇది హెడ్డింగ్.
డెటార్ ఇన్ అకౌంట్ కరెంట్ విత్ హెడర్. అంటే ఫస్ట్ పేరు ఎవరు రావాలి? డెటార్ పేరు రావాలి. ఎవడైతే సెండ్ చేస్తాడో వాడి పేరు రావాలి. ఎవరు సెండ్ చేస్తున్నారు నేర్చుకున్నాం? డెటార్. ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? క్రెడిటార్. క్రెడిటార్ పేరు సెకండ్ రావాలి. అర్థమైంది లేదమ్మా? సో సెండ్ చేసే వ్యక్తి పేరు ఫస్ట్ రావాలి. వాడు ఏమవుతాడు? డెటార్ అవుతాడు. ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నాడో వాడి పేరు సెకండ్ రావాలి. వాడు ఏమవుతాడు? క్రియేటర్ అవుతాడు. ఓకేనా? ఇలస్ట్రేషన్ నెంబర్ 2 ఓపెన్ చేయ ఒకసారి. రఘురామ్. Yes, sir. ఒకసారి క్వశ్చన్ చదువు. From the following particulars, prepare Hmm. the account current to be rendered by Mr. Singh to Mr. Pal అంటే on ఎవరికి ఇస్తున్నారు? రెండర్డ్ బై మిస్టర్ సింగ్. Mr. Singh Pal ki. మిస్టర్ సింగ్ పాల్కి ఇస్తున్నాడు. అవునా? Yes, అంటే sir. సెండర్ ఎవరు? సెండర్ ఎవరు? Sender సింగ్. Singh, sir. రెండర్డ్ బై అంటే అర్థం ఏంటి? ఇస్తున్నాడని. టు మిస్టర్ పాల్ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు? Pal. పాల్. అవునమ్మా? Yes, sir. అంతేనా కదా? రెండర్డ్ బై మిస్టర్ సింగ్ టు మిస్టర్ పాల్. అవునా కదా? సో అకౌంట్ కరెంట్ టు బి రెండర్డ్ బై మిస్టర్ సింగ్ టు పాల్ అన్నాం. సో సెండ్ చేస్తుంది ఎవరు? సింగ్. అండ్ రిసీవ్ చేసుకుంటుంది పాల్. అవునా? Yes, sir. సో హెడ్డింగ్ ఏం రావాలి? Singh in current account with Paul. మరి పాల్ అండ్ అకౌంట్ కరెంట్ విత్ సింగ్ అని వచ్చింది ఏంటి ఇక్కడ? ఒకసారి చూడమ్మా. సెంటర్ పాల్ సార్. వేరమ్మా. From the following, Yes, sir. prepare account current to be rendered by Singh to Mr. Paul. అంతే. అకౌంట్ కరెంట్ విల్ బి సెండ్. ఒకసారి ఇలస్ట్రేషన్ నెంబర్ 3 చూడు. ఇలస్ట్రేషన్ నెంబర్ 3. ఓకేనా? సో డెటార్ ఇన్ అకౌంట్ కరెంట్ మీద ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ సమ్ ఇలస్ట్రేషన్ నెంబర్ 1 ఒకసారి చదవమ్మా. సార్ ఇందాక అలాగే చెప్పారు సార్. అదే ఒకసారి సమ్ చేద్దాం. సమ్ చేసిన బట్టి చేద్దాం. ఇలస్ట్రేషన్ నెంబర్ 1 చూడండి ఒకసారి. రఘురామ్. Prepare account current for Nath Brothers in respect of the following transactions with Sam. Goods sold to Sam. గూడ్స్ సోల్డ్ టు శ్యామ్ అంటే ఎవరు డెటార్ ఎవరు క్రెడిటార్? ఎంట్రీ Sham చెప్పమ్మా. debtor, sir. గూడ్స్ సోల్డ్ టు శ్యామ్ ఎంట్రీ చెప్పు. Sham account debit to sales account. శ్యామ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. శ్యామ్ ఎవడు ఇక్కడ? Debtor. సో హెడ్డింగ్ చూడండి. శ్యామ్ ఇన్ అకౌంట్ కరెంట్ విత్ క్రెడిటర్. సరిపోయిందా? Yes, sir. క్రెడిటర్ ఎవడు? చూడండి పైన ఉంది. ప్రిపేర్ అకౌంట్ కరెంట్ ఫర్ నాథ్ Nath బ్రదర్స్. అంటే Brothers. నాథ్ బ్రదర్స్ అమ్మాడు. సో నాథ్ బ్రదర్స్ విల్ బి క్రెడిటర్. ఓకేనా? డెటార్ ఎవడు? శ్యామ్. సో శ్యామ్ ఇన్ అకౌంట్ కరెంట్ విత్ నాథ్ బ్రదర్స్. అర్థమైందా? ఇలా గుర్తుపెట్టుకోండి. సెండర్ రిసీవర్ వద్దు, ఇలా గుర్తుపెట్టుకోండి. సో డెటార్ పేరు ముందు రావాలి, క్రెడిటర్ పేరు తర్వాత రావాలి. ఓకేనా? ఓన్లీ ఈ హెడ్డింగ్ రాసేందుకే 2 మార్క్స్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ హెడ్డింగ్. ఒకసారి ఇలస్ట్రేషన్ నెంబర్ 2 ఓపెన్ చేయండి సార్. Yes, sir. మళ్ళీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ చదువు. Goods sent to Mr. Pal. ఎంట్రీ. Mr. Pal account debit to sales account. పాల్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. అంటే పాల్ ఏమైనా డెబిట్ లో ఉన్నాడు, డెటార్. Debtor. అవునా? Pal So, in account current with Mr. Singh. పాల్ ఇన్ అకౌంట్ కరెంట్ విత్ మిస్టర్ సింగ్. సరిపోయిన హెడ్డింగ్. Yes, sir. ఇలస్ట్రేషన్ నెంబర్ 3. Goods sold to a Halder. Halder account debit to sales account. Halder in Heading account సరిపోయిందా? current with Dasgupta. Sir. ఓకేనా? Yes, sir. సో ఇలా గుర్తుపెట్టుకున్నామ్మా. డెటార్
ఇన్ అకౌంట్ కరెంట్ విత్ క్రెడిటార్. ఓకేనమ్మా. డెటార్ సార్ చెప్పండి. మీరు ముందు అకౌంట్ కరెంట్ విల్ బి సెండ్ బై డేటా అన్నారు కదా సార్. అవునమ్మా, అకౌంట్ కరెంట్ విల్ బి సెండ్ బై డెటార్ అన్నాను. అంటే ఇక్కడ క్రెడిటర్ వస్తుంది కదా సార్ ఇలా మరి. అదే అమ్మా, అదే అది మార్చాలి. హూ విల్ సెండ్ Yes, sir. అకౌంట్ కరెంట్ దగ్గర మార్చిందమ్మా క్రెడిటార్. హూ విల్ సెండ్ ఏం చెప్పుకున్నా ఇక్కడ, అకౌంట్ కరెంట్ విల్ బి సెండ్ బై డెటార్ అన్నాం కదా, మార్చండి. నేను ఈ రెండు కన్ఫ్యూజ్ అయ్యాను, డెటార్ కి క్రెడిటార్, డెటార్ కి కన్ఫ్యూజ్ అయ్యానమ్మా. సో అకౌంట్ కరెంట్ విల్ బి సెండ్ బై డెటార్ కాదు, క్రెడిటార్. అలాగే అకౌంట్ కరెంట్ విల్ బి రిసీవ్డ్ బై డెటార్. ఓకేనా? సో శివ ఇంకొకసారి చదవమ్మా. అకౌంట్ కరెంట్ విల్ బి సెండ్ బై ఎవరు? అకౌంట్ కరెంట్ విల్ బి సెండ్ బై క్రెడిటర్ సార్. క్రెడిటార్. అకౌంట్ కరెంట్ విల్ బి రిసీవ్డ్ బై డెటార్. ఇప్పుడు చెప్పండి హెడ్డింగ్, డెటార్ ఇన్ అకౌంట్ కరెంట్ విత్ క్రెడిటర్. సరిపోయిందా? Yes, sir. సో అకౌంట్ కరెంట్ ఎన్ని మెథడ్స్ లో నేర్చుకోవచ్చు అని చెప్పి, ఫస్ట్ వన్ బై మీన్స్ ఆఫ్ By means ఇంట్రెస్ట్, of interest table, బై మీన్స్ ఆఫ్ ప్రోడక్ట్, products బై మీన్స్ ఆఫ్ of balances. ప్రొడక్ట్స్ ఆఫ్ బ్యాలెన్సెస్. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ది ఇంట్రెస్ట్ టేబుల్ ప్రకారం చేద్దాం. ఇలస్ట్రేషన్ నెంబర్ 1 ఓపెన్ చేయండి. ఇలస్ట్రేషన్ నెంబర్ 1 చేద్దాం, చూడండి. సో ఆల్రెడీ చెప్పి దానికి రాసాం కదా, శ్యామ్ ఇన్ అకౌంట్ కరెంట్ విత్ 4 బ్యాలెన్స్ రాస్తారు కదా. సో అకౌంట్ కరెంట్ విల్ బి ఇన్ అకౌంట్ ఫామ్. ఓకేనా? అకౌంట్ కరెంట్ విల్ బి ఇన్ అకౌంట్ ఫామ్. ఏం చేయాలంటే డేట్, పర్టిక్యులర్స్, డ్యూ డేట్, అమౌంట్, నెంబర్ ఆఫ్ డేస్ అండ్ ఇంట్రెస్ట్. సో టోటల్ 1 2 3 4 5 6 కాలమ్స్ అవ్వాలమ్మా డెబిట్ సైడ్. అండ్ అలాగే మళ్ళీ క్రెడిట్ సైడ్ కూడా సేమ్, డేట్, పర్టిక్యులర్స్, డ్యూ డేట్, అమౌంట్, నెంబర్ ఆఫ్ డేస్, ఇంట్రెస్ట్. డేట్, particulars, due date, amount, number of days, interest. మళ్ళీ date, particulars, due date, amount, number of days and interest. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చదవమ్మా ప్రోగ్రామ్. Goods sold to Shyam. గూడ్స్ సోల్డ్ టు శ్యామ్. ఎంట్రీ ఏంటి? Shyam account debit to sales account. సో మనం శ్యామ్ ఇన్ అకౌంట్ కరెంట్ విత్ రాస్తామంటే వీడి ఎంట్రీస్ రాస్తూ ఉండాలి. అర్థమైందా? Yes, sir. సో శ్యామ్ అకౌంట్ డెబిట్ టు Sales Sales. account. ఓకే. ఏ డేట్ నా? 16th September. డ్యూ డేట్ అని ఇచ్చాడమ్మా 1st October. Due 1st October. 1st October. అమౌంట్ ఎంత? 200. 200. చెప్పమ్మా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం డ్యూ డేట్ ఎప్పుడు వచ్చింది మనకి? 1st October వచ్చింది. అంటే 1st October కి పేమెంట్ చేసేయాలి. 1st October పేమెంట్ చేయకపోతే బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాం మనం? చూడండి, లాస్ట్ ఉంది అకౌంట్ ఈస్ టు బి ప్రిపేర్డ్ అప్ టు 1st February. అవునా? Yes, సో sir. 1st February వరకు మనం ఏం చేయాలమ్మా? ఇంట్రెస్ట్ ఎంత ఫైండ్ చేయాలి. అవునా? సో ఇంట్రెస్ట్ ఫైండ్ చేయాలంటే 1st October నుంచి 1st Februaryకి ఎన్ని డేస్ ఉన్నాయో క్యాల్కులేట్ చేయాలి. క్యాల్కులేట్ చేసేపు అక్టోబర్ ఎన్ని డేస్?
Hello, sir. అక్టోబర్లో ఎన్ని డేస్ అమ్మా? Total 31 days. 31. నవంబర్ ఎన్ని డేస్? 30. 30. డిసెంబర్ 31. జనవరి 31. టోటల్ ఎంత? 123, sir. 123. అంటే 123 డేస్ కి మనం ఏం చేస్తున్నాం? ఇంట్రెస్ట్ తీసుకుంటాం. అర్థమవుతుందా? సో ఫైండ్ చేద్దాం, ఇంట్రెస్ట్ ఫైండ్ చేద్దాం. అమౌంట్ ఎంత? 200. క్యాల్కులేటర్ తీసుకోండి. 200 ఇంటూ ఎన్ని డేస్? 123 డివైడ్ బై 365 ఇంటూ పర్సంటేజ్ ఎంత? 6%. ఎంత వచ్చింది? 4.04. 4.04. అర్థమవుతుందా? ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్స్ కి మనం ఇంట్రెస్ట్ ఫైండ్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే ఫస్ట్ మెథడ్. ఏంటి? ఇంట్రెస్ట్ టేబుల్. ఇది కూడా ఇంట్రెస్ట్ టేబుల్. అర్థమైందా? నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చేద్దాం. Cash received from Shyam. ఎంట్రీ Cash account debit to Shyam account. అంటే బై By cash. క్యాష్ అకౌంట్. ఎప్పుడది? అక్టోబర్ 1st. 1st October. డెబిట్ సైడ్ అయితే మనం ఏం చేస్తాం? ఇంట్రెస్ట్ తీసుకుంటాం అమ్మా. సో క్రెడిట్ సైడ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇంట్రెస్ట్ అలౌ చేయాలి. సో డ్యూ డేట్ ఏం ఇవ్వలేదు అంటే ఏ రోజైతే ట్రాన్సాక్షన్ జరిగిందో అదే డ్యూ డేట్ October 1st. 1st October. అమౌంట్ ఎంత? 90. 90. ఈ 90 డేస్ కి మనం వదిలేసుకుంటున్నాం ఇంట్రెస్ట్ ని. ఓకేనా? Yes, sir. సో 90 రూపీస్ కి October 1st నుంచి, ఓకేనా, అకౌంట్ క్లోజింగ్ 1st Februaryకి ఎన్ని డేస్? మళ్ళీ ఆల్రెడీ మనం ఫైండ్ చేస్తాం చూడు. 123, sir. 123. సో మళ్ళీ ఫైండ్ చేద్దాం. 90 ఇంటూ 6% ఇంటూ 123 డివైడ్ బై 365. 1.819. 1.82. 1.82. అర్థమైందా? Yes, sir. సో డెబిట్ సైడ్ పడే ఇంట్రెస్ట్ అంటే ఏంటి? మనం శ్యామ్ దగ్గర నుంచి తీసుకునేది. క్రెడిట్ సైడ్ పడేది అంతా ఏంటి? మనం శ్యామ్కి మైనస్ చేస్తుంది. అర్థమవుతుందా? Yes, sir. ఓకే. నెక్స్ట్ October 21st. Goods purchased from Shyam. ఎంట్రీ Purchases account debit to Shyam account. చూసారా? గూడ్స్ శ్యామ్ కి సేల్ చేసాము, శ్యామ్ దగ్గర నుంచి పర్చేస్ కూడా చేస్తున్నాం. ఎంట్రీ అమ్మ. పర్చేస్ టు శ్యామ్ అంటే బై purchases. ఎప్పుడు జరిగింది? October 21st. October 21st. డ్యూ డేట్ ఎప్పుడమ్మా? 1st December. December 1st. ఎంత అమౌంట్? 500. ఓకేనా? సో December 1st నుంచి 1st Februaryకి ఎన్ని రోజులు? 62. ఈ 62 డేస్ మనం ఏం చేయాలి? ఇంట్రెస్ట్ ఫైండ్ చేయాలి. సో 500 ఇంటూ 6% ఇంటూ 62 డివైడ్ బై 365 ఎంత వచ్చింది? 5.1. 5.1. అర్థమవుతుంది ఎలా చేస్తున్నావు? Yes, నెక్స్ట్ ట్రాన్సాక్షన్. Paid to Shyam. November 1st paid to Shyam అంటే Shyam to Shyam cash. టు క్యాష్. ఎప్పుడు జరిగిన ట్రాన్సాక్షన్ అది? 1st November. 1st November. ఓకేనా? సో డ్యూ డేట్ ఏమైనా ఉంది దానికి? No, sir. అప్పుడు డ్యూ డేట్ ఏమవుద్ది? 1st November. So 1st November. అమౌంట్ ఎంత? 330. ఓకే. సో 1st November నుంచి 1st February నెంబర్ ఆఫ్ డేస్ 92, sir. 92 డేస్ కి ఇంట్రెస్ట్ ఫైండ్ చేయండి. 330 ఇంటూ 6% ఇంటూ 92 డివైడ్ బై 365 4.99. 5, sir. అంటే ఎంత? 5. నెక్స్ట్ మళ్ళీ పెయిడ్ టు శ్యామ్. మళ్ళీ December 1st. 1st December అంట. మళ్ళీ టు క్యాష్. డ్యూ డేట్ ఏమవ్వడు. సో 1st December 330. ఎన్ని డేస్ అమ్మ? 62, sir. 62. సో 330 ఇంటూ 6% ఇంటూ 62 బై 365 ఎంత? 3.36.
3.36. ఎవరికైనా తెలిస్తే ముందు చెప్పండి అమ్మా, ఏం పర్లేదు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ Goods purchased from Shyam అంటే మళ్ళీ బై by పర్చేజ్. purchases. ఎప్పుడు జరిగింది అది? 5th December. డిసెంబర్ 5th. డ్యూ డేట్ ఎప్పుడమ్మా? 1st 1st January. సో January 1st. అమౌంట్ ఎంత? 500. అమ్మ 1st January నుంచి 1st February అంటే ఎన్ని డేస్? 31. 500 ఇంటూ 6% ఇంటూ 31/365. 2.55. 2.55. నెక్స్ట్ అమ్మ, నెక్స్ట్ అది మళ్ళీ గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్. Purchased. సో December 10th 10th. బై పర్చేజెస్. డ్యూ డేట్ ఎప్పుడమ్మా? 1st January. January 1st. అమౌంట్ ఎంత? 200. నెంబర్ ఆఫ్ డేస్ ఎంతమ్మా? 1st January నుంచి 1st Februaryకి 31. 5 days. చేసిన సేమ్. సో 200 ఇంటూ 6% ఇంటూ 31/365 ఎంత? 1.02. 1.02. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చదవం. Paid to Shyam. Paid to Shyam. Shyam account Entry. debit to cash. టు క్యాష్. ఎప్పుడు జరిగింది అది? 1st January. 1st January. ఓకేనా? సో డ్యూ డేట్ ఎప్పుడమ్మా? 1st 1st January. January. ఎన్ని డేస్? అమౌంట్ ఏమో 600, Amount డేస్ ఏమో 600. 31 Days? days. 31 days. 600 ఇంటూ 6% ఇంటూ 31/365. 3.06. 3.06. ఓకేనా? నెక్స్ట్ Yes, sir. Goods sold to Shyam. ఎంట్రీ Shyam account debit to sales account. టు సేల్స్. ఎప్పుడు జరిగింది? January January 9th of January. డ్యూ డేట్ ఎప్పుడు? 1st February. అమ్మ 1st February డ్యూ డేట్ అంట. అమౌంట్ ఎంత? 20. ఈ 20కి ఇంట్రెస్ట్ ఎంత? ఇంట్రెస్ట్ ఏముండదు, ఆలోచించక్కర్లేదు. 1st February ట్రాన్సాక్షన్ జరిగింది, 1st February డ్యూ డేట్ కూడా. Due date. Yes, sir. ఇంకా ఆ రోజుకి ఆ రోజు ఇంట్రెస్ట్ ఏముంటది? నిల్. నెంబర్ ఆఫ్ డేస్ 0, ఇంట్రెస్ట్ కూడా 0. ఓకేనా? Yes, sir. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఏ కాలమ్ ని క్లోజ్ చేయాలనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఏ కాలమ్ క్లోజ్ చేయాలంటే ఇంట్రెస్ట్ కాలమ్ ని క్లోజ్ చేయాలి. ఓకేనా? ఎందుకు? నార్మల్ అమౌంట్ కి ఇంట్రెస్ట్ కాలం ఏమవుతుంది? ఇంట్రెస్ట్ అనే అమౌంట్ ఏమవుతుంది అమ్మా? యాడ్ అవుతుంది కదా. సో ఫస్ట్ ఎంత ఇంట్రెస్ట్ ఫైండ్ చేయాలి. ఇంట్రెస్ట్ ని క్లోజ్ చేయండి. ఎటువైపు ఎక్కువగా ఉంది? డెబిట్స్ అనుకుంటాం చూడండి. 4.04 ప్లస్ 5 ప్లస్ 3.36 ప్లస్ 3.06 ఎంతైందమ్మా? 15.46. బోత్ సైడ్స్ 15.46 మైనస్ 1.82 మైనస్ 5.1 మైనస్ 2.55 4.97. ఇది దేనికి యాడ్ అవ్వాలి? Balance carried on amount ki నార్మల్ అమౌంట్ కి మనం ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకోవాలి, మనం ఎంత అమౌంట్ పే చేయాలి దానికి యాడ్ అవ్వాలి. అవునా? add over. Yes, sir. సో ఇప్పుడు ఏం చేస్తారు? దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలమ్మా. ఎప్పుడు? ఇది February 1st ఈ ఇంట్రెస్ట్ ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి? February 1st ఏం చేయాలంటే బై బ్యాలెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఈ 4.97 ని ఏం చేయాలంటే February 1st టు ఇంట్రెస్ట్ అని చెప్పి ఎక్కడ తీసుకురావాలి? ఈ అమౌంట్ కి యాడ్ చేయాలి. ఎంత? 4.97. అంటే నాకు ఏంటి? ఈ అమౌంట్స్ తో పాటు 4.97 కూడా యాడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాలెన్స్ నాకు డెబిట్ సైడ్ వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? ఈ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ వచ్చింది, అప్పుడు టు బ్యాలెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని డెబిట్ సైడ్ రాసి క్రెడిట్ సైడ్ ఏం చేయాలమ్మా? బై ఇంట్రెస్ట్ అని By interest. క్రెడిట్ సైడ్ అమౌంట్ కి యాడ్ చేయాలి. అర్థమవుతుందా? సో ఇప్పుడు అమౌంట్ కాలమ్ ని బ్యాలెన్స్ చేయండి అమ్మా. ఎంత? 200 ప్లస్ 330 ప్లస్ 330 ప్లస్ 600
ప్లస్ 20 ప్లస్ 4.97 కూడా ఇంట్రెస్ట్ యాడ్ చేసి టోటల్ ఎంత 1484.97. సో 1484.97 తగ్గించేస్తే 1 మైనస్ అన్ని తగ్గించండి 90 -500 -500 -200 194.97 వచ్చింది చూడండి 194.97 ఏమని రాయాలి బై బ్యాలెన్స్ క్యారీడ్ సార్ డౌన్. క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కదా సార్. క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందా? ఓ సారీ సార్ 900 వేసుకున్నా సార్. సో ఫిబ్రవరి 1st బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 194.97 అంటే శ్యామ్ నుంచి నాకు రావాల్సిన అమౌంట్ ఎంత ఫిబ్రవరి 1st అన్ని ట్రాన్సాక్షన్స్ క్యాన్సిల్ అయిపోగా 194.97 అమౌంట్ రావాలి. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? సో ఈ సమ్ను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇంట్రెస్ట్ అనేది సపరేట్ అకౌంట్, అమౌంట్స్ అనేది సపరేట్ అకౌంట్. సో ఇంట్రెస్ట్ ని క్లోజ్ చేసి అందులో వచ్చిన అమౌంట్ ఏం చేయాలి, ఈ అమౌంట్ కి యాడ్ చేయాలి. అర్థమవుతుందా? ఆ అమౌంట్స్ అన్నిటిని కూడా మనం బ్యాలెన్స్ చేస్తే నాకు ఎంత అమౌంట్ రావాలి డెటార్ నుంచి అనేది తెలుస్తుంది. అర్థమవుతుందమ్మా? సో నాకు ఇంత అమౌంట్ రావాలి అని చెప్పి ఎవరు పంపిస్తున్నారు, క్రెడిటార్ డెటార్కి పంపిస్తున్నాడు. ఓకేనా రఘురామ్? ఎస్ సార్. అంతే హూ ఇస్ ద సెండర్ ఆఫ్ అకౌంట్ కరెంట్? ఎవరు పంపిస్తున్నారు, క్రెడిటర్. డెటారా క్రెడిటారా? క్రెడిటర్. అంటే క్రెడిటర్ ఏం చెప్తున్నాడు, ఒరే మన ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఈ ట్రాన్సాక్షన్స్ లో నాకు నువ్వు ఎంత అమౌంట్ ఇవ్వాలి, 194.97 ఇవ్వాలి. నా బుక్స్ లో నువ్వు బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అంటే అది ఎట్ సైడ్ క్లోజ్ అవుద్ది, టు బ్యాలెన్స్ అంటే డెటారా క్రెడిటారా? డెటార్ సార్. క్రెడిటర్ చెప్తున్నాడు అనమాట, నా బుక్స్ లో నీ బ్యాలెన్స్ డెబిట్ సైడ్ ఉంది, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి 194.97. నీకు నాకు మధ్య ట్రాన్సాక్షన్స్ అన్ని నేను రికార్డ్ చేశాను, వాటి యొక్క ఇంట్రెస్ట్ ఫైండ్ చేశాను, కావాలంటే చూసుకో అని చెప్పి క్రెడిటర్ ఏం చేస్తాడు, డెటార్ కి ఈ అకౌంట్ కరెంట్ ఇస్తాడు. అర్థమైందా? అర్థం కాలేదా కాన్సెప్ట్? ఇంకేం డౌట్ ఉందమ్మా? అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ మెథడ్ చేద్దామా, అకౌంట్ కరెంట్ ఇన్ ప్రొడక్ట్ మెథడ్. ఇప్పుడు ఇప్పుడు చేసింది ఏంటి, ఇంట్రెస్ట్. ఇప్పుడు ప్రొడక్ట్ మెథడ్. సో ప్రొడక్ట్ మెథడ్ లో మళ్ళీ సేమ్ సమ్ తీసుకుందాం. సేమ్ సమ్ తీసుకుంటే ఎందుకు సేమ్, కొంచెం ఫాస్ట్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మన నెంబర్ ఆఫ్ డేస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి కొంచెం ఈజీ అవుతుంది. సో ఓపెన్ చేయడం నాతో పాటు ప్రొడక్ట్ మెథడ్ లో కూడా మళ్ళీ సేమ్ అకౌంట్ ఓపెన్ చేయండి. మళ్ళీ డేట్, పర్టిక్యులర్స్, డ్యూ డేట్, అమౌంట్, డేస్, ఇంక ఇంట్రెస్ట్ టేబుల్ ఉండదు, ప్రోడక్ట్. ఓకేనా? మళ్ళీ డేట్, పర్టిక్యులర్స్, డ్యూ డేట్, అమౌంట్, నెంబర్ ఆఫ్ డేస్, ప్రోడక్ట్. ఫస్ట్ వచ్చేది డేట్, పర్టిక్యులర్స్, డ్యూ డేట్, అమౌంట్, డేస్, ప్రోడక్ట్. మళ్ళీ డేట్, పర్టిక్యులర్స్, డ్యూ డేట్, అమౌంట్, నెంబర్ ఆఫ్ డేస్ అండ్ ప్రోడక్ట్. సో ఈసారి రాఘవేంద్ర ముందు సమ్ చేసావు కదమ్మా నువ్వు, ఫాస్ట్ గా సేమ్ సమ్ తో మనం ఇంకో మెథడ్ చేస్తున్నాం కాబట్టి చెప్పాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ డేట్ ఎప్పుడు? సెప్టెంబర్ 16. టూ సేల్స్ అకౌంట్. డ్యూ డేట్ ఎప్పుడమ్మా? అక్టోబర్. అమౌంట్ ఎంత?
200. 200. నెంబర్ ఆఫ్ డేస్ ఎంత? 123. 123. ఈ ప్రొడక్ట్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే సేమ్ యావరేజ్ డ్యూ డేట్ చేసినట్టు అమౌంట్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ ఎంతమ్మా? 200 into 123. 24600. 24600, 24,600. ఓకేనా? నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? డెబిట్ సైడ్ ని చెప్పి ఫస్ట్. November 1st. November 1st. To cash account. To cash account. Due date November 1st. 1st November. Amount ఎంత? 330. 330. Number of days 92. 92 into 330. 30360. 30360. సో అలా అమౌంట్స్ ఇంటూ డేట్ ఫాస్ట్ గా చేసేయండి మీరు కూడా. నెక్స్ట్ అమ్మా 1st December. నెక్స్ట్ అది కదా? Yes, sir. 1st December to cash 1st account. December. 2 Cash account. cash account. 1st December. 1st December. అమౌంట్ ఎంత? 330. 330. నెంబర్ ఆఫ్ డేస్ ఎంత? 62. 62 into 330 ఎంత? 20460. 20460. నెక్స్ట్ అమ్మ ఇంకేముంది డెబిట్ సైడ్? 1st January. 1st January. Cash account. టు క్యాష్ అకౌంట్. 1st January. 1st January. 600. 600. నెంబర్ ఆఫ్ డేస్ 31. 600 into 31. 18,600. ఓకేనా? నెక్స్ట్ ట్రాన్సాక్షన్ లాస్ట్ ట్రాన్సాక్షన్ కూడా ఉంది చూడు. January 9th. January 9th January. టు సేల్స్ అకౌంట్. to sales account. ఓకే. 1st February. 1st February. అమౌంట్ ఎంత? 20. 20. 20, sir. నెంబర్ ఆఫ్ డేస్ 0. ప్రొడక్ట్ కూడా ఏముంటుంది ఇంక ప్రొడక్ట్ కూడా 0. No, sir. 0 into 20 0 కదా. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ Yes. October 1st. October 1st. By cash By? account. By cash account. Cash account. Due date October October 1st. Amount 90. 90. Days 123. 123. Product 11,070. 11,070. Next October 21st. 21st. By purchase account. December 1st. 1st December. Amount ఎంత? 500. 500. 500, sir. Days ఎంత? 62. 62. Product 62. 31,000. 31,000. Next December 5th. December 5th. By purchases. By purchases 1st January. 1st January. 500. Number of days 31. 500 to 31, 31. sir. 15,500. 15,500. Next December 10th. December 10th. By purchases. By purchases 1st January. 1st January. 200. 200. 31. 31. 6,200. 6,200. సో అన్ని ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి కదా. Yes, sir. ట్రాన్సాక్షన్స్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడమ్మా February 1st బై బ్యాలెన్స్ ఆఫ్ ఇంతకు ముందు మనం ఇంట్రెస్ట్ ఫైండ్ చేస్తాం కాబట్టి బై బ్యాలెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని రాస్తాం. ఇప్పుడు బై బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ అని రాయాలి. ఎందుకు ఏ టేబుల్ వేసాం? ఇప్పుడు ఇంట్రెస్ట్ టేబుల్ ప్లేస్ లో ప్రొడక్ట్ టేబుల్ వేసామమ్మా. సో బై బ్యాలెన్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఇంకేం ఉండవు. ఎంతది చూడండి ఫాస్ట్ గా. ఓన్లీ ప్రొడక్ట్ కాలం బ్యాలెన్స్ చేయండి. టోటల్ ఆఫ్ డెబిట్స్ ప్రొడక్ట్ ఎంత? 24,600 plus 30,360 plus 20,460 plus 18,600. $94,020. 94,020. So both sides 94,020. ఓకేనా? 94,020 నుంచి 11,070, 31,000, 15,500, 6,200 తగ్గించేయండి. బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఎంత? 30,250. 30,250. ఏ సైడ్ తీసుకెళ్ళాలమ్మా? డెబిట్ సైడ్ తీసుకెళ్ళాలి. 1st Februaryకి ఏమని రాయాలంటే
టు ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ 30,250 మీద ఇంట్రెస్ట్ ఫైండ్ చేస్తారా చూడండి. 30,250 ప్రోడక్ట్ ఇంటూ 6/100 ఇంటూ 1/365 ఎంత? 30,250 ఇంటూ 6% అది ఇచ్చాడు. ఇది ప్రొడక్ట్ మెథడ్ కాబట్టి ఒక రోజు తీసుకురావాలి. 1/365. అమ్మ 30,000 ఇంటూ 6 ఎంత టైం పడుతుంది ఇక్కడ? 30,000 4.97. 4.97. దిస్ అమౌంట్ కాలం లో 4.97. మళ్ళీ టోటల్ సేమ్ వస్తుంది. ఎంత? 1484.97. బోత్ సైడ్స్ 1484.97 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ విల్ బి. చూడండి 1484.97 నుంచి ఏం తగ్గించేస్తే మళ్ళీ 194.97. అర్థమైందా? ఏమి లేదు. ఇంతకు ముందు ఏం చేసామంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కి ఇంట్రెస్ట్ ఫైండ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ అమౌంట్ చేసి ప్రొడక్ట్ ఫైండ్ చేసి ఆ ప్రొడక్ట్ కి బ్యాలెన్స్ ఫైండ్ చేసి ఎంతైతే బ్యాలెన్స్ అమౌంట్ వచ్చిందో ప్రొడక్ట్ లోని ఆ ప్రొడక్ట్ తోటి ఇంటూ ఇచ్చిన ఇంట్రెస్ట్ ఇంటూ ప్రొడక్ట్ కాబట్టి ఏం చేస్తాం మనం ఇప్పుడు ఒక రోజు తీసుకొస్తాం 1/365. అదే మంత్ అయితే 1 month తీసుకురావాలి 1/12. తెలుసు కదా మనకి. అప్పుడు ఇంట్రెస్ట్ ఫైండ్ చేస్తాం 4.97. ఇట్ షుడ్ బి యాడెడ్ టు అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొడక్ట్ బ్యాలెన్స్ అనేది మనకి డెబిట్ సైడ్ వచ్చింది. అప్పుడు ఇంట్రెస్ట్ నెట్ సైడ్ పంపిస్తాం. బై ఇంట్రెస్ట్ అని చెప్పి క్రెడిట్ సైడ్ క్యాల్కులేట్ చేస్తాం. ఆ అమౌంట్ ని ఆపోజిట్ సైడ్ అమౌంట్ బ్యాలెన్స్ లోకి యాడ్ చేస్తాము. అనౌన్స్మెంట్ సార్. వీళ్ళు చాలా మంది క్లాస్ కి రావట్లేదేంటి? ఈ క్లాస్ స్టార్ట్ చేసిన నుంచి వీళ్ళే ఉంటున్నారు సార్. ఈ 20 members 18 members అలా ఉంటున్నారు సార్. ఇది ఇంతకు ముందు అవ్వలేదుగా? కొత్త చాప్టర్ ఇది ఎవరికి అవ్వలేదుగా? అవును సార్, కొత్త చాప్టర్ సార్ ఇది. అంటే కొంతమంది ఎవరెవరు అబ్సెంట్ అయ్యారో బాలాకి చెప్పి ఒకసారి ఫోన్ చేయించండి మొత్తం వాళ్ళందరికి. ఓకే సార్. అలాగే అసలు మొత్తం నాకు ఈ మన నవంబర్ సో మనం నేర్చుకున్న టూ మెథడ్స్ లో ఇంట్రెస్ట్ టేబుల్ మెథడ్ నేర్చుకున్నామమ్మా, అలాగే ప్రొడక్ట్ మెథడ్. రెండిట్లో డిఫరెన్స్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ టేబుల్ మెథడ్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేసాం. ప్రొడక్ట్ మెథడ్ లో ఏం చేసాం? అన్నీ కూడా అమౌంట్ ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ ఆ ప్రొడక్ట్ ఫైండ్ చేసి ఒక రోజు ఫైండ్ చేసాం. సో ప్రొడక్ట్ ఇంటూ పర్సంటేజ్ ఇంటూ 1/365. ఓకేనా? ఇది సెకండ్ మెథడ్. అండ్ లాస్ట్ మెథడ్. సో లాస్ట్ మెథడ్ ఏంటమ్మా? లాస్ట్ మెథడ్ ఏంటి? హెడింగ్ పెట్టండి. ప్రొడక్ట్ ఆఫ్ బ్యాలెన్సెస్. ప్రొడక్ట్ ఆఫ్ బ్యాలెన్సెస్ మెథడ్. ప్రొడక్ట్ ఆఫ్ బ్యాలెన్సెస్ మెథడ్. సో ప్రొడక్ట్ ఆఫ్ బ్యాలెన్సెస్ మెథడ్ లో మీకు 2 sums ఉన్నాయి. ఇలస్ట్రేషన్ నెంబర్ 6 అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్ లో ఫస్ట్ క్వశ్చన్. సో ఇలస్ట్రేషన్ నెంబర్ 6 చూడండి. ఇలస్ట్రేషన్ నెంబర్ 6 ఓపెన్ చేయండి. రాఘవేంద్ర చదువు. On 2nd January 2016, Vinod opened a current account to the Allahabad Bank Limited and deposited a sum of 30,000. He further deposited the following items. సో కొన్ని డిపాజిట్స్ ఉన్నాయి, అలాగే కొన్ని విత్డ్రాల్స్ ఉన్నాయి. అవునా? Yes, sir. ఓకే. లాస్ట్ లో Show Vinod's account in the ledger of Allahabad Bank. Interest is to be calculated at 5% on debit balance and 2% on credit balance. The account to be prepared as on 30th June 2016. Calculation may be made correct to the nearest sugar. Assume 1 year equals to 365 days. ఓకే. సో చూడండి అమ్మా, హెడ్డింగ్ పేరేంటి రాఘవేంద్ర? ఈ మెథడ్ హెడ్డింగ్ పేరేంటి? You know the current account. హెడ్డింగ్ అది కాదు మెథడ్. మనం ఏ మెథడ్ చేస్తున్నాం? థర్డ్ మెథడ్. ప్రొడక్ట్ ఆఫ్ బ్యాలెన్సెస్ అంటే అర్థం ఏంటంటే బ్యాంక్స్ లో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తాయమ్మా, మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కి మనం బ్యాలెన్స్ తెలుస్తుందో తెలీదా? సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ యొక్క ప్రొడక్ట్ చేయాలి. అర్థమవుతుందా? ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కి ఎంతైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ తోటి ఆ బ్యాలెన్స్ కి మనం నెంబర్ ఆఫ్ డేస్ ని ప్రొడక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూద్దాం ఎలా చేద్దాం. సో హెడ్డింగ్ ఏంటి రాఘవేంద్ర?
Vinod Vinod in account current with Allahabad with Allahabad Bank. సో బ్యాంక్ కదా కొంచెం Yes, sir. డిఫరెంట్గా ఉంటుంది. సో థర్డ్ మెథడ్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుందమ్మా. టేబుల్ చూద్దాం. సో ఫస్ట్ డేట్, నెక్స్ట్ పర్టిక్యులర్స్, నెక్స్ట్ డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్, నెక్స్ట్ నేచర్, డెబిట్ నేచర్ ఆర్ క్రెడిట్ నేచర్, నెక్స్ట్ ఆ డేట్ యొక్క బ్యాలెన్స్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డేస్, నెక్స్ట్ డెబిట్ ప్రోడక్ట్, క్రెడిట్ ప్రోడక్ట్. నోట్ చేయండి. డేట్, పర్టిక్యులర్స్, డెబిట్, క్రెడిట్, నేచర్, డెబిట్ ఆర్ క్రెడిట్, నెక్స్ట్ బ్యాలెన్స్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డేస్, నెక్స్ట్ డెబిట్ ప్రోడక్ట్, క్రెడిట్ ప్రోడక్ట్. ఓకేనా? సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందమ్మా? 1st January. So 15th January. కాదు, 2nd January జరిగింది. ఎందుకు? అకౌంట్ ఓపెన్ చేసి ఫస్ట్ టైం డిపాజిట్ చేసేటప్పుడు, అవునా? Yes, sir. సో 2nd January రోజున బై క్యాష్ అకౌంట్, అంతేనా కదా? ఎంట్రీ చెప్పమ్మా సార్ నాకు. Bank account debit to cash account. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు Cash account. మన బుక్స్ లో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. మరి ఆడేం రాసుకుంటాడు? బై అనా? Cash account. Yes, sir. సో బై క్యాష్ అకౌంట్. డెబిటా క్రెడిటా అమ్మా? బ్యాంక్ లో డబ్బులు ఉంటే డెబిటా క్రెడిటా? Credit, sir. క్రెడిట్. కాబట్టి క్రెడిట్ లో రాసుకోవాలి ఎంత? 30,000. సో నేచర్ నువ్వే చెప్పు. నేచర్ డెబిట్ ఆర్ క్రెడిట్ లో ఏం రాసుకుంటాను? క్రెడిట్. సో ఎంత బ్యాలెన్స్ ఉంది ఆ రోజుకి 2nd Januaryకి? 30,000. 30,000. ఓకేనా? సో ఎప్పుడు బ్యాంక్ లో డబ్బులు వేస్తున్నా బై రావాలి. బ్యాంక్ లో డబ్బులు ఉంటే క్రెడిట్ బ్యాలెన్స్. ఓకేనా? సో నేచర్ క్రెడిట్ బ్యాలెన్స్ 30,000. నెంబర్ ఆఫ్ డేస్ ఎలా ఫైండ్ చేస్తామంటే అమ్మా, నెంబర్ ఆఫ్ డేస్ ఈ మెథడ్ లో, ఏ మెథడ్ అది? ప్రొడక్ట్ ఆఫ్ బ్యాలెన్సెస్ మెథడ్ ఏం చేయాలంటే ట్రాన్సాక్షన్ టు ట్రాన్సాక్షన్. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ 2nd January జరిగింది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది చూడండి. 15th January. 2nd January నుంచి 15th January ఎన్ని రోజులు? 13 days. 13 days. మీరు ఎప్పుడైనా బ్యాంక్ లో అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మధ్యలోనే ఇంట్రెస్ట్లు జరుగుతూ ఉంటాయి. సో ఏం చేయాలి? బ్యాలెన్స్ ఏమన్నాడు? ప్రొడక్ట్ ఆఫ్ బ్యాలెన్సెస్ అంటే ఆ రోజు ఉన్న బ్యాలెన్స్ అంటే 30,000 ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ అంటే 13. సో 30 into 13, 30,000 into 13 ఎంతమ్మా? 90,000. 3,90,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది అన్నారు? 15th January. ఏంటది? By cash. Deposit. మళ్ళీ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం. సో బై క్యాష్. సో మళ్ళీ క్యాష్ డిపాజిట్ చేస్తే బ్యాంక్ లో డబ్బులు వెళ్తుంటే క్రెడిట్ అవుతుందమ్మా, మన డబ్బులు బ్యాంక్ లో ఉంటేనే. సో అమౌంట్ ఎంత? 12,000. సో నేచర్ క్రెడిట్. బ్యాలెన్స్ ఎంత ఉంటుందమ్మా? 42,000. ఫస్ట్ ఉన్న 30,000 ప్లస్ ఇప్పుడు 12,000, టోటల్ ఎంత? 42,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? 15th January తర్వాత 15th February. 15th January నుంచి 15th February ఎన్ని రోజులు? 31 days. 31 days. 42,000 into 31 ఎంత? 42,000 into 31. 13,02,000. 13,02,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందమ్మా? 15th February. 15th February. సో 15th February లోని ట్రాన్సాక్షన్ ఏంటి? విత్డ్రావల్. అమ్మ విత్డ్రావల్ అంటే ఏంటి? ఇప్పుడు టు మన పేరు అంటే టు సెల్ఫ్. మన పేరు రాసుకోకూడదు, మన బుక్స్ లో మన పేరు రాసుకోకూడదు. సో టు సెల్ఫ్. ఓకేనమ్మా? సో అమౌంట్ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తుంటే క్రెడిట్ బ్యాలెన్స్, మరి అమౌంట్ బ్యాంక్ లో నుంచి విత్డ్రా చేస్తుంటే డెబిట్ బ్యాలెన్స్. సో ఎంత విత్డ్రా చేస్తాం? 26,000. ఓకేనా? చెప్పండి అమ్మా. 42,000 నుంచి 26,000 తీసేస్తే ఇంకా డెబిట్ బ్యాలెన్స్ ఉంటుందా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుందా?
డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది సార్. ఎంతమ్మా ఏంటి సార్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. క్రెడిట్ 42,000 అమౌంట్ ఉంది, Yes, sir. అందులో 26 తీస్తాను, ఇంకా క్రెడిట్ లో ఉంటుంది బ్యాలెన్స్. ఎంత బ్యాలెన్స్? 16,000. 16,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? 12th March 12th మార్చ్ అంటే 15th ఫిబ్రవరి నుంచి 12th మార్చ్ ఎన్ని రోజులు? 25 days. 25 into 16,000 ఎంత? 4 lakhs. 4 lakhs. నెక్స్ట్ 15th ఫిబ్రవరి తర్వాత నెక్స్ట్ జరిగిన ట్రాన్సాక్షన్ ఎప్పుడు? 12th March. ఏదమ్మా? 12th 12th March. మార్చ్. 12th మార్చ్ ఏంటి మళ్ళీ? డిపాజిట్. సో బై క్యాష్ అకౌంట్ ఎంతమ్మా Cash. డిపాజిట్ అమౌంట్? 8,000. 8,000. 8,000 sir. చెప్పండి అమ్మా. 16,000 కి 8,000 యాడ్ చేస్తే ఇంకా డెబిట్ ఉంటుందా క్రెడిట్ ఉంటుందా? క్రెడిట్ ఉంటుంది సార్. ఎంతమ్మా ఎంత అవుతుంది బ్యాలెన్స్? 24,000. 24,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? సార్ చెప్పండి. సార్ బై క్యాష్ క్రెడిట్ లో ఇలా సార్ మీకు డెబిట్ లో సార్ సారీ 8,000. ఓకే 8,000. సో 8,000 క్రెడిట్ లో ఉంటుంది. 8,000 ప్లస్ 16,000 24,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? 10th May. 10th మే. 10th April. 10th ఏప్రిల్. సో 12th మార్చ్ నుంచి 10th ఏప్రిల్ ఎన్ని రోజులు? 29 days. 29 days. 29 days. 24,000 into 29 ఎంతమ్మా? 6,96,000. 6,96,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు అన్నారు? 10th ఏప్రిల్. 10th ఏప్రిల్లో నీ విత్డ్రావల్ అంటే టు సెల్ఫ్ అంటే ఎంత అమౌంట్ తీసుకుంటున్నాడమ్మా? 30,000. 30,000. చూడమ్మా బ్యాలెన్స్ ఎంత ఉంది మనకి? బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ లో 24,000. 24,000 నుంచి 30,000 తీసుకుంటున్నాడంట. అంటే 4,000 ఏమవుతుంది? 6,000 6,000 ఏమవుతుందమ్మా? డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ లోకి వెళ్ళిపోతుంది. క్రెడిట్ లో ఉన్న బ్యాలెన్స్ కాస్త డెబిట్ కి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరుగుతుంది? 10th May. 10th మే అంటే 10th ఏప్రిల్ నుంచి 10th మేకి ఎన్ని రోజులు? 30 days. 30 into 6,000 ఎంత? 1,80,000. 1,80,000. అమ్మా ఇది క్రెడిట్ కదా కాబట్టి సారీ డెబిట్ కదా కాబట్టి Debit, డెబిట్ sir. ప్రొడక్ట్. ఓకేనా? Yes, sir. సో 10th ఏప్రిల్ తర్వాత ఎప్పుడు జరిగింది? 10th 10th మే జరిగింది. డిపాజిట్ అంటే బై క్యాష్ అకౌంట్. డిపాజిట్ 16,000. కాబట్టి ఎంతమ్మా? 16,000. 16. సో 6,000 తర్వాత 6,000 మైనస్ బ్యాలెన్స్ ఉందమ్మా. ఇప్పుడు 16,000 వేసాను. ఓకేనా? బ్యాలెన్స్ ఎంత అవుతుంది? 10,000. sir. 10,000. అర్థమవుతుందా? 10,000 ఎందులో డెబిట్ లో ఉంటుందా క్రెడిట్ లో ఉంటుందా? క్రెడిట్ లో ఉంటుంది. క్రెడిట్ లో ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? 15th జూన్. 15th జూన్ నుంచి 10th మే నుంచి 15th జూన్ అంటే ఎన్ని రోజులు? 36 డేస్ అంటే 3,60,000. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది అన్నారు? 15th జూన్. 15th జూన్ ఏం జరిగిందమ్మా? విత్డ్రావల్ అంటే టు సెల్ఫ్ విత్డ్రా చేశాడంట. ఎంత? 14,000. 14,000 విత్డ్రా చేస్తే ఇంకా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుందా డెబిట్ బ్యాలెన్స్ ఉంటుందా? డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ ఉంటుందమ్మా. ఎంత? 4,000. సో ఇంకా 15 జూన్ తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? 30th June తో అకౌంట్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి? ఆ 30th జూన్ కి ఎన్ని డేస్ ఉన్నాయో చూడాలి. సో 15th జూన్ నుంచి 30th జూన్ అంటే ఎంత? 16 డేస్. 4,000 into 16 ఎంత? 64,000. సో డెబిట్ కాబట్టి డెబిట్ ప్రొడక్ట్ లో వేసుకోవాలమ్మా 64,000. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్రెస్ట్ ఫైన్ చేయాలి. అవునా? సో మీరు ఏం చేస్తారంటే లాస్ట్ లో ఒక లైన్ ఇచ్చారు చూడండి. షో వినర్స్ అకౌంట్ ఇన్ లెడ్జర్ ఆఫ్ ద అలహాబాద్ బ్యాంక్. ఇంట్రెస్ట్ ఇస్ టు బి క్యాలిక్యులేటెడ్ 5% ఆన్ డెబిట్ బ్యాలెన్స్ అండ్ 2% ఆన్ క్రెడిట్ బ్యాలెన్స్ అన్నాడు.
సో టోటల్ డెబిట్ ప్రోడక్ట్ ఎంత చెప్పండి నాకు. టోటల్ డెబిట్ ప్రోడక్ట్ ఎంత? 2,44,000. 2,44,000. క్యాలిక్యులేటర్ తీసుకున్నామా. 2,44,000 ఇంటూ డెబిట్ బ్యాలెన్స్ ఎంత పర్సెంటేజ్? సార్ 15 days సార్ 5%. 5% ఇంటూ ప్రొడక్ట్ అంటే 1 day తీసుకోవాలి కదా. 1/365 ఎంత వచ్చింది? 33.42. 33.42 పక్కన పెట్టండి. నెక్స్ట్ డెబిట్ ఈ బ్యాలెన్స్ ఎంత? క్రెడిట్ ప్రోడక్ట్ ఎంత? క్రెడిట్ ప్రోడక్ట్ క్రెడిట్ ప్రోడక్ట్ 31,48,000. 48,000. తినం 31,40,000. మళ్ళీ వర్కింగ్ నోట్ రండి. క్యాలిక్యులేటర్ తీసుకున్నామ్మా. 31,48,000 ఇంటూ దాని మీద పర్సెంటేజ్ ఎంతమ్మా? క్రెడిట్ బ్యాలెన్స్ మీద పర్సెంటేజ్ ఎంత అంట? 2%. సో 31,48,000 ఇంటూ 2% ఇంటూ 1/365 ఎంత వచ్చింది చూడండి. 172.5. 172.5 అమ్మా. ఇప్పుడు చూడండి అమ్మా ఒకసారి. క్రెడిట్ బ్యాలెన్స్ అంటే ఏంటి? నాకు ఇంట్రెస్ట్ రావాల్సింది. డెబిట్ బ్యాలెన్స్ అంటే ఏంటి? నేను ఇంట్రెస్ట్ కట్టాల్సింది. అవునా కదా? సో 172.5 నుంచి 33.42 తీసేస్తే మనకి ఎంత వస్తుంది ఇంట్రెస్ట్? 139. 139 ఇంట్రెస్ట్ మనం ఏం చేయాలి? రిసీవ్ చేసుకోవాలి. ఎప్పుడు రిసీవ్ చేసుకుంటాం? 30th June. 30th June బై ఇంట్రెస్ట్ ఎంత వస్తుందమ్మా? 139. 139 అంటే 139 ఎగ్జాక్ట్ గా వచ్చిందా? 139 అయితే 139.08 సార్. 08 అంటే ఇంక 139 08 అమ్మా. సో 139 వేయండి. సో 139 రూపీస్ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. చూడండి అమ్మా, మనం పే చేయాల్సిందేమో 4,000. ఓకేనా? మనకు వచ్చిందేమో 139 ఇంట్రెస్ట్. అంటే ఇంకా బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత ఉంటుంది? 4,000 మైనస్ 139 చెప్పండి రా. 3861. 3861 మనం పే చేయాల్సిన బ్యాలెన్స్. అవునా కాదా? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. సో ఇదేంటి? ప్రోడక్ట్ ఆఫ్ బ్యాలెన్సెస్ అంటే ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ డే ఉన్న బ్యాలెన్సెస్ మనం ప్రొడక్ట్ చేస్తూ ఉంటాము. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్ ఉంది ప్రాక్టీస్ క్వశ్చన్ లో. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1. అక్కడ ఏంటి? ఇక్కడ మనం బ్యాంక్ లో డబ్బులు తీసుకున్నాం. అక్కడ ఏంటంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ లో డబ్బులు తీసుకున్నాం. సేమ్ అక్కడ కూడా ఏం చేయాలి? ఈచ్ అండ్ ఎవ్రీ డే మనం ఫైండ్ చేస్తూ ఉండాలి. అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉందమ్మా ఈ మెథడ్ లో? సో ఎన్ని సమ్స్ చేసినా ఈ 3 పద్ధతులు. ఫస్ట్ పద్ధతి ఏంటి రాఘవేంద్ర? ఫస్ట్ మెథడ్ ఏంటమ్మా? ఇంట్రెస్ట్. అందులో ఏం డౌట్ ఉందా? అది ఫైండ్ చేయడం. నెక్స్ట్ మెథడ్ ఏంటి? ప్రొడక్ట్ మెథడ్. అందులో ఏం డౌట్ ఉందా? నెక్స్ట్ మెథడ్ ఏంటి? ప్రొడక్ట్స్ ఆఫ్ బ్యాలెన్స్. ఇందులో ఏం డౌట్ ఉందా? సో 3 అర్థమైనాయి. సో ఒకసారి ఇలస్ట్రేషన్ నెంబర్ 1 చేసాం కదా మనం. ఇప్పుడు ఇలస్ట్రేషన్ నెంబర్ 2 చూడండి ఒకసారి. ఏదైనా డిఫరెన్స్ ఉందేమో ఎవరైనా చదివి నాకు చెప్పండి. సేమ్ మెథడ్ కాదు. ఇలస్ట్రేషన్ 2, ఇలస్ట్రేషన్ 3, ఇలస్ట్రేషన్ 4 3 కూడా ఒకటే మెథడ్. 2, 3, 4 హోంవర్క్ చేసుకోవాలి. సేమ్ మెథడ్స్ అన్నమాట. సేల్స్ చేస్తూ ఉంటాడు, మనం ఎంట్రీస్ రాసుకుంటాం, ఇంట్రెస్ట్ ఫైండ్ చేస్తాం.
అర్థమైందా? కానీ నేను చెప్పాల్సిన ఒక ప్రాబ్లం ఒకటి ఉందమ్మా. అది హెడ్డింగ్ పెట్టండి, రెడ్ ఇంక్ ఇంట్రెస్ట్. హెడ్డింగ్ పెట్టినమ్మా, రెడ్ ఇంక్ ఇంట్రెస్ట్. రెడ్ ఇంక్ ఇంట్రెస్ట్. రెడ్ ఇంక్ ఇంట్రెస్ట్ మీద ఒక సమ్ చెప్పాలి. ఆ సమ్మే ఇలస్ట్రేషన్ నెంబర్ 5. ఇలస్ట్రేషన్ నెంబర్ 5. శివ, Sir. చదువమ్మ క్వశ్చన్. ఇలస్ట్రేషన్ నెంబర్ 5. Okay, sir. Following transactions took place between X and Y during the month of April 2016. లాస్ట్ లైన్ చదవమ్మ, లాస్ట్ లైన్. Yes, sir. You are required to make out an account current by product method to be rendered by X to Y as on 30th April 2016. Taking అంతే చాలు. interest into account. టు బి రెండర్డ్ బై ఎక్స్ టు వై అన్నాడు. అంటే ఎవరికి పంపిస్తున్నారు? XY కి పంపిస్తున్నారు సార్. హెడ్డింగ్ విల్ బి Y in account current with X. వై ఇన్ అకౌంట్ కరెంట్ విత్ ఎక్స్. X. ఓకేనా? Yes, sir. ఓకే. సో ప్రొడక్ట్ మెథడ్లో మనం ఓపెన్ చేయండి. మీరు కూడా ఏమైనా ఓపెన్ చేస్తాం? డేట్, పర్టిక్యులర్స్, డ్యూ డేట్, అమౌంట్, నెంబర్ ఆఫ్ డేస్, ప్రోడక్ట్. మళ్ళీ డేట్, పర్టిక్యులర్స్, డ్యూ డేట్, నెంబర్ ఆఫ్ డేస్, ఇంట్రెస్ట్ ఉండదు, ప్రోడక్ట్. సో మళ్ళీ రాస్తున్నాము, డేట్, పర్టిక్యులర్స్, డ్యూ డేట్, అమౌంట్, నెంబర్ ఆఫ్ డేస్, ప్రోడక్ట్. డేట్, పర్టిక్యులర్స్, డ్యూ డేట్, అమౌంట్, నెంబర్ ఆఫ్ డేస్, ప్రోడక్ట్. ఓకేనా? సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చదవమ్మా. Amount payable by X to Y. అమౌంట్ పేయబుల్ బై ఎక్స్ టు వై. ఓకేనా? అంటే ఏంటి? XY కి పే చేయాలి సార్. XY కి పే ఏ చేయాలి. బ్యాలెన్స్ అమ్మా అయితే? డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్ సార్. క్రెడిట్ బ్యాలెన్స్ అంటే బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఎప్పుడమ్మది? ఏప్రిల్ 1st. డ్యూ డేట్ ఎప్పుడు? ఓపెనింగ్ కదా. ఓపెనింగ్ కి 1000. సో అమౌంట్ ఎంత? 10,000. సో ఎప్పుడు క్లోజ్ అవుతుంది చూడు? 30th April సార్. 30th April అంటే ఎన్ని డేస్ ఓపెనింగ్ నుంచి? అంటే 1st April నుంచి 30th డేస్. 30 డేస్. అందుకే డ్యూ డేట్ ఇవ్వడు, ఎందుకంటే ఓపెనింగ్ ఎక్కడ డ్యూ డేట్ ఉండదు. ఓకే. సో 30 into 10,000 ఎంత? 3 lakhs. 3 lakhs. దీని సంగతి లాస్ట్ లో చూద్దాం. నెక్స్ట్ అమ్మ. April 7th received acceptance of X to Y for 2 months. రిసీవ్డ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎక్స్ టు వై అంట. అవునా? Yes sir. రిసీవ్డ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎక్స్ టు వై అంటే ఎంట్రీ ఏమొస్తుందమ్మా? XY కి పే చేస్తున్నారు కాబట్టి X కి బిల్స్ పేయబుల్, 2 బిల్స్ పేయబుల్. 2 బిల్స్ పేయబుల్. అది సూపర్. 2 బిల్స్ పేయబుల్. ఎంత? 7th April రోజు జరిగింది. డ్యూ డేట్ ఎప్పుడు ఇచ్చాము? 2 months ఇచ్చాడంట. 2 months అంటే ఎప్పుడు? అంటే జూన్ 10th సార్. జూన్ 10th. ఓకేనా? ఎస్ సార్. అమ్మ ఒకసారి చూడు, మనం అకౌంట్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం? 30th April. 30th April ప్రిపేర్ చేస్తున్నాం. డ్యూ డేట్ ఎప్పుడు వెళ్ళిపోయింది? జూన్ లోకి వెళ్ళిపోయింది సార్. జూన్ 10th. అర్థమవుతుందా? అంటే ఏంటి, మనం ఎప్పుడైతే అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నామో దాటిపోతుంది. అవునా? ఎస్ సార్. ఎస్ సార్. అప్పుడు ఏం చేయాలంటే దీని రెడ్డింగ్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకా అమౌంట్ ఎంత అన్నావు? 5,000 అన్నావు కదా. ఎస్ సార్. ఈ డేస్, ఈ ప్రొడక్ట్ ఇక్కడ ఫైండ్ చెయ్యం. ఏం చేస్తామంటే ఆపోజిట్ సైడ్కి వెళ్తాం. ఆపోజిట్ సైడ్కి వెళ్ళిపోయి ఎంత ఎప్పుడు ఇయర్ క్లోజింగ్, మంత్ క్లోజింగ్, స్టేట్మెంట్ క్లోజింగ్ ఎప్పుడు? 30th April. 30th April అంటే లాస్ట్కి వెళ్ళిపోండి, చివరికి వెళ్ళిపోండి.
చివర్లో ఏం చేస్తారంటే 30th ఏప్రిల్ అని చెప్పి అక్కడ బై రెడ్ ఇంక్ ఇంట్రెస్ట్ అని రాయాలి. రెడ్ పెన్ తో రాయాలి అది కూడా, ఓకేనా? అదే రెడ్ పెన్ లేదు, నేను మామూలుగా చేస్తున్నాను. బై రెడ్ ఇంక్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఏం చేయాలంటే 5000 ఇంటూ ఎన్ని రోజులు దాటిపోయిందమ్మా? మనం ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాం? 30th ఏప్రిల్ క్లోజ్ చేస్తాం సార్. ఎన్ని రోజులు దాటిపోయింది? జూన్ 10 అంటే మేలో 31 డేస్, జూన్ లో 10 డేస్, 41 డేస్ సార్. సో 5000 ఇంటూ 41 ఎంతమ్మా ప్రోడక్ట్? 2,05,000. 2,05,000. అర్థమైందా? సో ఏంటంటే డ్యూ డేట్ దాటిపోతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఇక్కడ రాదు. ఎక్కడికి వెళ్తుంది? నెక్స్ట్ పీరియడ్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ పీరియడ్ పంపిస్తున్నాం అంటే నెక్స్ట్ పీరియడ్ పంపించంటే ఏంటి? డెబిట్ సైడ్ ఉన్నది నెక్స్ట్ పీరియడ్ పంపించంటే ఏం చేయాలి? క్యాన్సిల్ చేయాలంటే క్రెడిట్ సైడ్ చేస్తున్నాం. అర్థమవుతుందా? అంటే ఏంటంటే ఈ ఇయర్ ఈ పీరియడ్ లో రావాల్సిన ఇంట్రెస్ట్ ని ఈ పీరియడ్ లో రాదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఆపోజిట్ సైడ్ వేస్తున్నాం. అర్థమైందా? నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చదువు. April 10th sir, bills receivable on 7/2/2016 is honored on his due date. హానర్డ్ అయితే ఎంట్రీ చెప్పు సార్ నాకు. మనం బిల్స్ పేయబుల్ కదా సార్. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. ఎక్కడైనా సరే మనకి డెటార్ కానీ క్రెడిటర్ కానీ ఎఫెక్ట్ అవుతున్నాడా? నో సార్. ఎక్స్ కానీ వై కానీ ఎఫెక్ట్ అవుతున్నారా? నో సార్. ఎక్స్ వై ఎఫెక్ట్ అయినప్పుడు ఈ అకౌంట్ లోకి ఆ ఎంట్రీ వస్తుందా? ఆ ట్రాన్సాక్షన్ వస్తుందా? నో సార్. అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్. ఎక్స్ సోల్డ్ గూడ్స్ టు వై. ఎక్స్ సోల్డ్ గూడ్స్ టు వై అంటే ఎంట్రీ 2 సేల్స్ సార్. 2 సేల్స్ ఎప్పుడు జరిగిందమ్మా? అది April 10th. 10th ఏప్రిల్. ఓకేనా? సో ఇన్వాయిస్ డేట్ చెప్పు సార్. ఎప్పుడు? 10th మే. అమ్మ చూడండి, 10th అంటే మే 10th అంట. మనం ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాం? 30th ఏప్రిల్ సార్. అంటే ఈ 15,000 అమౌంట్ కి ఇంట్రెస్ట్ ఇప్పుడు వస్తుందా? నో సార్. అప్పుడు ఏం చేయాలి? ఆపోజిట్ సైడ్ మళ్ళీ 30th ఏప్రిల్ మళ్ళీ ఏం రాయాలమ్మా? బై రెడ్ ఇంక్ ఇంట్రెస్ట్. ఎంత అమౌంట్? 15,000. ఎన్ని రోజులు దాటిపోయిందమ్మా? 10 days. 10 days. సో 1,50,000 into 10 1,50,000. 1,50,000. ఎస్ సార్. అంటే మళ్ళీ చెప్తున్నానమ్మా, డ్యూ డేట్ అంటే మన స్టేట్మెంట్ ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తున్నామో ఆ రోజు దాటిపోయింది అనుకో డ్యూ డేట్. అంటే ఇంట్రెస్ట్ ఈ పీరియడ్ సంబంధించి ఇప్పుడు రాదు మనకి. ఈ పీరియడ్ సంబంధించిన స్టేట్మెంట్ లో వేయకూడదు. కాబట్టి ఏం చేస్తున్నాను నేను? ఆ ప్రోడక్ట్ ని ఆపోజిట్ సైడ్ వేస్తున్నాను. ఏ పేరుతో? రెడ్ ఇంక్ ఇంట్రెస్ట్ అనే పేరు. రెడ్ ఇంక్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? మనకి రాని అమౌంట్, రాని ఇంట్రెస్ట్. అర్థమవుతుందా? నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది? నెక్స్ట్ April 12th, X received check from Y by bank sir. ఓకే. బై ఎప్పుడు జరిగిందమ్మా? May 15th. ఏప్రిల్ 12th బై బ్యాంక్. డ్యూ డేట్ ఎప్పుడమ్మా? 15th May. మే 15th. ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాం మనం? 30th April sir. అంటే ఇది కూడా దాటిపోయింది. అంటే ఈ 7,000 కి కూడా మనం ఏం చేస్తాం? 7,500 sir. Sir 7,500. 7,500 కి డెబిట్ సైడ్ ఏం రాస్తామా? 30th ఏప్రిల్ 7,500 into 15. అది ఏం రాయాలి? 1,12,000 రెడ్ ఇంక్ ఇంట్రెస్ట్. 2 రెడ్ ఇంక్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 7,500 ఇంటూ ఎన్ని రోజులు? 15 ఎంత? 1,12,500. 1,12,500. సార్ రెడ్ ఇంక్ ప్రొడక్ట్ సార్, ఇంట్రెస్ట్ కాదు సార్. రెడ్ ఇంక్ ప్రొడక్ట్. రెడ్ ఇంక్ ప్రొడక్ట్ రెడ్ ఇంక్ ఇంట్రెస్ట్ ఏదైనా ఒకటే పర్లేదు. ఓకేనా? అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ కదా మనం క్యాన్సిల్ ఈ ప్రొడక్ట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ని. సో రెడ్ ఇంక్ ఇంట్రెస్ట్ అన్నా పర్లేదు, రెడ్ ఇంక్ ప్రొడక్ట్ అన్నా పర్లేదు. సో ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ నుంచి కదా ప్రోడక్ట్.
మీరు ఇంట్రెస్ట్ అని రాసిన ప్రాబ్లం లేదు. రెడ్ ఇంక్ ఇంట్రెస్ట్ అంటారు నార్మల్ గా అయితే దాన్ని. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ నెక్స్ట్ 15th April Y sold goods to X అంటే X కి పర్చేస్ సార్. బై ఓకే అంటే పర్చేసెస్. ఎంట్రీ బై బై పర్చేసెస్ పర్చేజెస్ ఎప్పుడు జరిగిందమ్మా? April 15th సార్. April 15th. డ్యూ డేట్ అయినా ఇన్వాయిస్ డేట్ అయినా ఇచ్చాడు చూడు. 15th May. మే 15th అంటే ఇది కూడా ఏమైందమ్మా? 6,000 అమౌంట్. మళ్ళీ ఆపోజిట్ సైడ్ 30th April టు రెడ్ ఇంక్ ఇంట్రెస్ట్ ప్రొడక్ట్ అని రాస్తాను కాబట్టి టు రెడ్ ఇంక్ ప్రొడక్ట్ ఎంత? 6,000 ఇంటూ ఎన్ని డేస్ వెళ్ళిపోయింది? 15 డేస్. సో 6,000 ఇంటూ 15 ఎంతమ్మా? 90,000. 90,000. నెక్స్ట్ Yes, sir. April 20 X return goods sold by Y. పర్చేస్ చేస్తే ట్రేడ్ సైడ్ రాస్తాం. పర్చేస్ రిటర్న్స్ ఏం చేయాలి? డెబిట్ సైడ్ రాయాలి సార్. టు టు పర్చేస్ పర్చేస్ రిటర్న్స్ ఎప్పుడు జరిగిందమ్మా? April 20. 20th April. డ్యూ డేట్ ఎప్పుడు? May 15th. మే 15th ఇచ్చాడంట. సో అంటే ఇది కూడా ఏమైంది? అమౌంట్ 1000 అమౌంట్స్ కూడా ఇది కూడా ఆడిపోయింది. సో మళ్ళీ 30th April into 15. బై రెడ్ ఇంక్ ఇన్ ప్రోడక్ట్ 1000 ఇంటూ 15 ఎంతమ్మా? 15,000. నెక్స్ట్ April 20th X return. Okay sir. Bill accepted by Y is dishonored on this due date. డిజానర్డ్ అయిందంట బిల్. Yes, sir. ఓకేనా? ఏంటిది? ఏ బిల్ అది? యాక్సెప్టెడ్ బై వై అంట. అంటే ఏంటి? Yes. ఇది వరకు ఏం రాసుకుంటాడు? బిల్స్ రిసీవబుల్ అని చెప్పి డెబ్యూట్ రాసుకుంటాడు. Yes, sir. ఇప్పుడు ఆ బిల్స్ రిసీవబుల్ ఏమైపోయింది? డిజానర్డ్ ఏంటి? రివర్స్ ఏంటి? అంటే బిల్స్ రిసీవబుల్ ఏమవుతుంది సారీ? Credit వై అవుతుంది, అకౌంట్ sir. డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ Bills receivable. అంటే Yes, sir. 2 బిల్స్ రిసీవబుల్. ఓకేనా? Yes, sir. 20th April ఎప్పుడంట? అంటే 20th April లాగా సార్ ఏమో 20th April ఆన్ దిస్ డ్యూ డేట్ అన్నాడు. సో ఆన్ దిస్ Yes, డ్యూ డేట్ sir. అంటే ఏంటి? April 20. 20. సో April 20 నుంచి 30th April కి ఎన్ని రోజులు? 10 days. సో 10 ఇదేమో Amount 5,000. 5,000. టోటల్ ఎంతమ్మా? 50,000. 50,000. ట్రాన్సాక్షన్స్ అన్ని అయిపోయినాయా? ఇంకేనా ఉన్నాయా? అయిపోయినాయి సార్. అన్ని ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేయాలి మనం? ఎప్పుడు ఏం చేస్తాం? అమౌంట్ చేస్తామా లేదా ఇంట్రెస్ట్ ఆర్ ప్రొడక్ట్ చేస్తామా? ఇంట్రెస్ట్ చేస్తాం సార్. ఇంట్రెస్ట్ అంటే అది ఇప్పుడు product, sir. ప్రొడక్ట్. ప్రొడక్ట్ ఓకేనా? సో ప్రొడక్ట్ బ్యాలెన్స్ ఎట్ సైడ్ ఎక్కువగా ఉంది. ప్రొడక్ట్ ఎట్ సైడ్ ఎక్కువ ఉందమ్మా. డెబిట్ సైడ్. డెబిట్ సైడ్ ఫస్ట్ టోటల్ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటుంది చూడు. 3 lakh plus 2,05,000 plus 1,50,000 plus 15,000 6,70,000 on credit side. So both sides 6,70,000 minus 50,000 minus 1,12,500 minus 90,000 ఎంత ఉందమ్మా డిఫరెన్స్? 4,17,500. ఓకేనా? ఏంటిది? బ్యాలెన్స్ ఆఫ్ ప్రొడక్ట్. అది ఏ రోజున? 30th April. 30th April న టు బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే ఇది ఎట్ సైడ్కి వెళ్తుంది? ఆపోజిట్ సైడ్. 30th April న ఏమని వెళ్తుందమ్మా? బై ఇంట్రెస్ట్. దీని మీద ఇంట్రెస్ట్ ఫైండ్ చేయాలి, అవునా? ఎలా ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ చేస్తాం? 4,17,500 ఇంటూ పర్సెంటేజ్ ఎంత ఇచ్చాడు? 10%. 10/100 ఇంటూ 1/365 ఎంత? 114.38. 114.38 ఏ కాలంలో వేయాలి? అమౌంట్ కాలంలో వేసుకోవాలి. 114.38. ఇప్పుడు ఏం చేయాలి? అమౌంట్ కాలం టోటల్ చేయండి. అమౌంట్ కాలం టోటల్ చేయాలి సార్. అమౌంట్ కాలం టోటల్ చేయండి. ఎట్ సైడ్ ఎక్కువగా ఉంది? డెబిట్ సైడ్ ఎక్కువ చూడండి. 5,000 ప్లస్ 15,000 ప్లస్ 1,000 ప్లస్ 5,000 టోటల్ 26,000 ఉందమ్మా.
26,000. సో 26,000 నుంచి మైనస్ 10,000 మైనస్ 7,500 మైనస్ 6,000 మైనస్ 114.38 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది? 385.62. ఏమన్నా బై Balance carried బ్యాలెన్స్ down. క్యారీ డౌన్ ఏ రోజున? Carried down. 30th April. ఏప్రిల్. అయిపోయింది అకౌంట్ కరెంట్ చాప్టర్ కూడా, అంతే, ఇంకేముండదు. సో ఏంటి, మనం ఏ రోజైతే అకౌంట్ కరెంట్ అనే స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తున్నామో ఆ రోజు నుంచి దాటిపోతుంది అనుకోమ్మా, ఏంటి డ్యూ డేట్, అప్పుడు ఏం చేయాలి? ఇంట్రెస్ట్ ని ఆపోజిట్ సైడ్ తీసుకెళ్ళాలి విత్ ద నేమ్ ఆఫ్ ఏంటమ్మా? రెడ్డింగ్ ఇంట్రెస్ట్. శివ ఒకసారి 6.157 ఓపెన్ చేయండి అందరూ. 6.157 ఓపెన్ చేయండి. శివ చదువుతా ఒకసారి, అక్కడ రెడ్డింగ్ ఇంట్రెస్ట్ థియరీ ఉందా? సార్ ఇక్కడ అన్ని పేజెస్ లేవు సార్. అయితే కొంచెం చూడండి అమ్మా, రెడ్డింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి పైన టాప్ 6.101 సార్. 6.101 అంట మీ బుక్స్ లో. ఎస్ సార్. చదవమ్మా ఒకసారి. రెడ్డింగ్ ఇంట్రెస్ట్. Redding interest. In case the due date of a bill falls after the date of closing the account, then no interest is allowed for that. However, interest from the date of closing to such due date is written in Redding in the appropriate side of the account current. In the appropriate side of the account current అంటే ఏంటి? ఎటు సైడ్ అయితే ట్రాన్సాక్షన్ పడిందో ఆ ట్రాన్సాక్షన్ కి ఆ ఇంట్రెస్ట్ రాదు కాబట్టి దాన్ని ఏం చేయాలి? ఆపోజిట్ సైడ్ తీసుకెళ్ళాలి. ఆ ఆపోజిట్ సైడే అప్రోప్రియేట్ సైడ్. ఓకేనా? Yes sir. నెక్స్ట్, This interest is called Redding interest. This Redding interest is treated as negative interest. In actual practice, however, the interest of such bill is written in ordinary ink in the opposite side on which the bill is entered. It means interest from future date from date of account current, that is present date. In earlier periods, it was written in red ink. Hence, it got the name of Redding interest. It implies that rebate will be allowed on interest paid or received if settlement of future due transaction is done on account current date. ఫ్యూచర్ ట్రాన్సాక్షన్ కి ఈ రోజు మనం చేస్తుంది రెడ్డింగ్ ఇంట్రెస్ట్. అర్థమవుతుందా? Yes sir. డ్యూ డేట్ ఎప్పుడు పడిపోతుంది? ఫ్యూచర్ లో పడుతుంది. అంటే మనం ఎప్పుడైతే అకౌంట్ కరెంట్ ప్రిపేర్ చేస్తున్నామో ఆ టైంకి పట్టలేదు, ఇంట్రెస్ట్ డ్యూ అవ్వట్లేదు. సో డ్యూ అవనప్పుడు ఏం చేస్తాం? ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఇంట్రెస్ట్ ని ఆపోజిట్ సైడ్ తీసుకెళ్ళిపోతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 20th ఏప్రిల్ ఉంది. 20th ఏప్రిల్ అనేది డ్యూ డేట్ అకౌంట్ కరెంట్ మన అకౌంట్ కరెంట్ ప్రిపేర్ చేసే స్టేట్మెంట్ డేట్ కన్నా ముందు ఉంది. కాబట్టి ఈ పీరియడ్ సంబంధించిన ఇంట్రెస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ మనం రికార్డ్ చేసాం. మిగతా అన్ని కూడా డ్యూ డేట్స్ స్టేట్మెంట్ తర్వాత రోజు వెళ్ళిపోతున్నాయి కాబట్టి రెడ్డింగ్ అని చెప్పి ఆపోజిట్ తీసుకెళ్ళాం. అర్థమైందా? సో ఒకసారి చూడండి అమ్మా, అన్ని అయిపోయినాయి. ఇంకొక టాపిక్ మిగిలిపోయింది, చాలా చిన్న టాపిక్. ఓకేనా? ఒక 5 minutes ఓపిక పడితే అయిపోద్ది. శివ ఒకసారి ఇలస్ట్రేషన్ 1 తర్వాత, ఇలస్ట్రేషన్ 1 ఉంది కదమ్మా, ఇలస్ట్రేషన్ 1 తర్వాత మెథడ్ ఆఫ్ కంప్యూటింగ్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఉంది చూడండి. Means yes sir. Method of computing the number of days. ఏ పేజ్? పేజ్ నెంబర్ 6.96. అమ్మ 6.96 ఓపెన్ చేయండి అందరూ. 6.96 లో కింద డౌన్ లో ఉంటుంది చూడండి, మెథడ్ ఆఫ్ కంప్యూటింగ్ ద నెంబర్ ఆఫ్ డేస్. ఒకసారి చదవమ్మా. Usually, any of the following two methods is used for calculating the number of days. Forward method. Under this method, the number of days are calculated from the due date of the transaction to the date of closing the account. మనం చేసింది ఇదేనా ఇప్పుడు? Yes sir. మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ ట్రాన్సాక్షన్ నుంచి క్లోజింగ్ డేట్ ఎప్పుడుందో అన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఫైండ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, డ్యూ డేట్ 1st January. ఓకేనా? నేను క్లోజ్ చేస్తుంది, అకౌంట్ క్లోజ్ చేస్తుంది ఏమో 31st March. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 months మనం క్యాల్కులేట్ చేస్తాం. అవునా కదా? ఇది మనం ఎప్పుడు మీ ఎగ్జామ్ లో అడిగినా మీరు ఎప్పుడు చేయాల్సింది ఈ మెథడే. కాకపోతే ఇంకో మెథడ్ కూడా ఉందని చెప్తుంది. ఏంటో మెథడ్ చదవమ్మా. నెక్స్ట్, backward method. Under this method, the number of the days are calculated from the opening date of statement to the due date of transaction. ఇది ఏంటి? రివర్స్ జరుగుతుంది. ఇది మనం నార్మల్ గా ఎప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది, మీరు ఎగ్జామ్ లో చేయాల్సింది కూడా ఏంటి?
ఫార్వర్డ్ మెథడ్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ జరిగిన దగ్గర నుంచి అకౌంట్ కరెంట్ ప్రిపేర్ చేసే డేట్కి వెళ్ళాలి. ఈ బ్యాక్వర్డ్ మెథడ్ అంటే బ్యాక్వర్డ్ మెథడ్ అంటే ఏం చెప్తున్నాడంటే ట్రాన్సాక్షన్ జరిగిన రోజు నుంచి వెనక్కి వెళ్ళాలి, ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ అయిందో అక్కడికి. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. ఇంత ముందు ఎగ్జాంపుల్లో నేను ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందని చెప్పాను? నేను January 1st జరిగిందని చెప్పాను. అకౌంట్ కరెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అమ్మా November 1st స్టార్ట్ అవుతుంది. ఓకేనా? నవంబర్కి వదిలే, July 1st స్టార్ట్ అవుతుంది. July 1st. అప్పుడు మనం ఏం చేస్తాం నార్మల్ గాని? ఫార్వర్డ్ మెథడ్ లో అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని లెక్క పెడతాం నెంబర్ ఆఫ్ డేస్ ని. బ్యాక్వర్డ్ మెథడ్ లో ఎలా లెక్క పెట్టాలంట? January 1st జరిగింది కదా, December, November, October, September, August, July ఇలా బ్యాక్ వెళ్ళాలంట. అర్థమవుతుందా? మీరు ఫార్వర్డ్ మెథడ్ ఫాలో అయినా ఒకటే ఆన్సర్ వస్తుంది, బ్యాక్వర్డ్ మెథడ్ ఫాలో అయినా ఒకటే ఆన్సర్ వస్తుంది. శివ అర్థమైందమ్మా? సార్. శివ కింద ఎగ్జాంపుల్ ఉంది చూడు ఒకసారి. ఎగ్జాంపుల్ ఉందా? ఆ ఎగ్జాంపుల్ లోని ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందమ్మా? 1st July 2016. ఎప్పుడు క్లోజ్ చేస్తున్నాడంట? చూడండి స్టార్టింగ్ లో చూడండి, స్టార్టింగ్ లో 31st December 2016. అంటే 1st July నుంచి 31st December ఫైండ్ చేయాలి, అవునా? ఎస్ సార్. ఒకసారి చెప్పు, 1st July నుంచి 31st December అంటే ఎంతో? 184 days. అదే బ్యాక్వర్డ్ మెథడ్ లో అయితే ఎప్పుడు స్టార్ట్ అయింది? 1/7/2016 స్టార్ట్ అయింది. ఆ రోజే ట్రాన్సాక్షన్ జరిగింది. అప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఉండాలి? 0 సార్. చూడు బ్యాక్ సైడ్ తిప్పు. ఎఫ్ఎక్యూ మెథడ్ బ్యాక్వర్డ్ మెథడ్ లో చూడు, వెనకాల తిప్పితే 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, నెంబర్ ఆఫ్ డేస్ ఏమని ఇచ్చాడు? 0 0. అర్థమైందా? ఇంకొకటి చూద్దాం. లాస్ట్ ట్రాన్సాక్షన్ చూడు, అదే ఎగ్జాంపుల్ లో లాస్ట్ ట్రాన్సాక్షన్. ఎస్ సార్. 1st October, సారీ సార్, 1/9/2016. 1st September 2016. 1st September 2016 నుంచి 31st December అంటే ఎన్ని రోజులు? 122. ఎన్ని రోజులమ్మా? 122. 122. ఎస్ సార్. 3 months డేట్ అన్నాడు కదా, అంటే 1/9/2016 నుంచి 3 months క్యాలిక్యులేట్ చేయి. ఓకే సార్. డ్యూ డేటా సార్? డ్యూ డేట్ ఇచ్చాడు కదా పక్కన 3 months అని. ఎస్ సార్. మరి డ్యూ డేట్ నుంచి కదా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే సార్. అంటే 10, 11, 12, 4th 12 డ్యూ డేట్ సార్. ఓకే. 4th 31 minus 4, 31 minus 4, 27. అవునా? అంటే ఏం చేసావు నువ్వు? ట్రాన్సాక్షన్ జరిగిన డేట్ నుంచి అకౌంట్ క్లోజింగ్ డేట్కి వెళ్ళావు, అవునా? ఎస్ సార్. అదే బ్యాక్వర్డ్ మెథడ్ లో ఏం చేయాలి? ఏంటి అకౌంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది చూడు. 1/7/2016. అక్కడి నుంచి ఇందాక డ్యూ డేట్ ఎప్పుడు చెప్పు? 4th December. అక్కడికి వెళ్ళాలి. చూడు నెంబర్ ఆఫ్ డేస్ ఎన్నో? 1st July నుంచి 4th December. 157. అర్థమైందా? చూడు బ్యాక్ సైడ్ తిప్పమ్మా, 157 ఉంటుంది. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. సో ఇదేం ఎగ్జామ్ లో అడగడు, జస్ట్ మీకు ఇది కూడా కాన్సెప్ట్ ఉందని చెప్పాను అంతే. నార్మల్ గా అయితే మనం ఏ మెథడ్ ఫాలో అవుతాం ఎప్పుడు? ఫార్వర్డ్ మెథడే. ఓకేనా? ఓకే సార్. సో విత్ దిస్ అకౌంట్ కరెంట్ కూడా కంప్లీట్ అయిందమ్మా. సో మీరు చేయాల్సిన సమ్స్ ఏంటి? ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 and 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకేం చెప్పలేదు నేను? ఇలస్ట్రేషన్ 2, ఇలస్ట్రేషన్ 3, ఇలస్ట్రేషన్ 4, టోటల్ 5 సమ్స్ హోంవర్క్ ఇస్తున్నానమ్మా. మీరు చేయగలిగిన సమ్సే, పెద్ద కష్టమే ఉండదు. అర్థమవుతుందా?
ఈ చాప్టర్ నుంచి మీరు ఎక్కువ నేర్చుకోవాల్సింది ఏంటంటే 3 మెథడ్స్ ఎలా ఫైండ్ చేయాలి నేర్చుకోవాలి, అండ్ అలాగే రెడ్డింగ్ ఇంట్రెస్ట్. అంతే. 3 మెథడ్స్ ఏంటి రాఘవేంద్ర? సార్ 3 మెథడ్స్ ఏంటమ్మా? అకౌంట్ కరెంట్ ఫైండ్ చేసే 3 మెథడ్స్ ఏంటి? ఇంట్రెస్ట్ టేబుల్ మెథడ్, ప్రొడక్ట్ మెథడ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ బ్యాలెన్సెస్ మెథడ్. లాస్ట్ లో ఒకవేళ డ్యూ డేట్ అకౌంట్ క్లోజ్ చేస్తున్న డేట్ ఆఫ్టర్ పడుతుంది అనుకోమ్మా, రెడ్డింగ్ ఇంట్రెస్ట్ రెడ్డింగ్ ఇంట్రెస్ట్. అంతే. సో ఎవరికైనా అకౌంట్ కరెంట్ లో డౌట్ ఉంటే చెప్పండి, క్యాల్కులేషన్ లో కానీ ఎవరికన్నా డౌట్ ఉందమ్మా?